మరి సార్కు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను స్ట్రైట్ అవే మన కమిషనర్ సార్, మన జనార్దన్ రెడ్డి గారిని, మన వెల్విషర్, వారు లైఫ్ స్టోరీ చాలా అద్భుతమైన స్టోరీ. నేను సాయంత్రం చెప్తాను వారు ఎలా చదువుకున్నారు, ఎలా పైకి వచ్చారు, ఎంత రిమోట్ చిన్న ప్లేస్ నుంచి ఎలా వచ్చారు, ఏం చేస్తున్నారు, నేను సాయంత్రం చెప్తాను వాళ్ళ గురించి. మరి పట్టాభం గారు కూడా వస్తారు సాయంత్రం, మళ్ళీ మీకు చెప్తాడు. నౌ ఐ రిక్వెస్ట్ స్ట్రైట్ అవే జనార్దన్ రెడ్డి సార్, ప్లీజ్ టేక్ ఓవర్ అండ్ బ్లెస్ అవర్ ఆల్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో స్వామీజీ గారికి ప్రణామం. గంప నాగేశ్వరరావు గారు ఒక యుద్ధంలాగా మనుషులు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా నిరంతరం వారు, నాకు మిత్రులు అండ్ పట్టాభిరామ్ గారు ప్రతి సంవత్సరం ఒకసారి, రెండుసార్లు, చాలాసార్లు ఎక్కడ వీలవుతే అక్కడ ఏ వేదిక దొరికితే ఆ వేదిక పైన, ఏ మాధ్యమం దొరికితే ఆ మాధ్యమం ద్వారా అందరినీ కలుస్తూ ఉంటారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు. అండ్ వచ్చినటువంటి భావి భారత పౌరులుగా మారి చక్కగా మీకు మీరు ఉపయోగపడి కుటుంబానికి, మీకు, దేశానికి ఉపయోగపడాలనేటువంటి సదాశయంతో ఈ శిక్షణకు వచ్చినటువంటి మీ అందరికి కూడా అభినందనలు. జస్ట్ ఐ వాంట్ టు నో అంటే వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్. ఇందులో ఏంటంటే వీరు కండక్ట్ చేస్తున్నప్పుడు 10th వాళ్ళు వస్తారు, ఇంటర్మీడియట్ వాళ్ళు వస్తారు, డిగ్రీ వాళ్ళు వస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వస్తారు, బీటెక్ వస్తారు, ఎంటెక్, ఎంబీ అందరూ ఉంటారు. సో వాట్ సార్ట్ ఆఫ్ గ్రూప్ ఇట్ ఈస్, ఐ జస్ట్ వాంటెడ్ టు నో. దాన్ని బట్టి స్పెసిఫిక్గా ఏ స్థాయిలో మెసేజ్ ఉండాలనేది కూడా సార్, అందరు కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 99% అన్ఎంప్లాయిడ్ యూత్ సార్. 99%. I'll get the answer now. Yes, sir. PGs ఎంతమంది ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయలేబడి? ఓకే. ఎంబీఏ ఎంతమంది ఉన్నారు చేయలేబడి? ఓకే. బీటెక్, ఎంటెక్, డిగ్రీ, ఓన్లీ డిగ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది లేకుండా. ఓకే. ఇంటర్మీడియట్ 10th? ఓకే, ఇంటర్మీడియట్ 10th వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. సో మోస్ట్లీ మొన్న కాన్పూర్లో మున్సిపాలిటీలో 3125 ఉద్యోగాలు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోమంటే 5,25,000 మంది అప్లై చేసుకున్నారని పేపర్లో చదివాను. చదివి అప్పుడే సీఎం గారి దగ్గర మీటింగ్ నుంచి చూపిస్తే ఆయన కూడా నవ్వారు. అంటే మరి ఓన్లీ స్వీపర్ ఉద్యోగాలే ఉన్నాయా? ఆ స్వీపర్ ఉద్యోగాలకు అంతమంది ఎందుకు అప్లై చేశారు? దాంట్లో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారని న్యూస్ పేపర్లో వచ్చింది. మీరందరూ కూడా కొంతమంది చదివి ఉంటారు. సో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీలో ఆఫ్ కోర్స్ అన్ఎంప్లాయ్మెంట్. మొన్న మీరు చూసుంటారు, వెంకటయ్య అనే వర్కర్కి యూనియన్ గవర్నమెంట్ నుంచి అవార్డు వచ్చింది. ఎంతమంది తెలుసు? ఓకే. ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్తారా? ఒక్కరు లేచి చెప్పండి, పర్వాలేదు. ఓకే, రైట్. ఒకటి, ఆయన 16 సంవత్సరాల నుంచి లీవ్ చేసుకోకుండా పనిచేస్తున్నాడు. 2, అట్లా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు భారతదేశంలో, అది ఇంకా వేరే నగరాలలో కూడా. మంచి పని చేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించేటువంటి వ్యవస్థ కూడా కావాలి. సో మేము గత 6 months నుంచి జిహెచ్ఎంసీలో ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే గుడ్ ప్రాక్టీసెస్ డే అని పెట్టామన్నమాట. అంటే గుడ్ ప్రాక్టీస్ అంటే ఓన్లీ చీఫ్ ఇంజనీరో, లేకపోతే మెడికల్ ఆఫీసరో, లేకపోతే డిప్యూటీ కమిషనరో మాత్రమే బెస్ట్ అని కాదు. ఎవరి స్థాయిలో వాళ్ళను బెస్ట్ వర్కర్గా గుర్తించేది ఒకరు అండ్ సన్మానం చేసేది ఇంకొకరు. వాళ్ళని కోఆర్డినేట్ చేసేది మాత్రం జిహెచ్ఎంసీ అని పెట్టాం. సో ఆ ప్రక్రియలో భాగంగానే మా వాళ్ళకి అందరికి చెప్తే మన దగ్గర 22 వేల మంది వర్కర్స్ ఉన్నారు, అందరూ స్వీప్ చేస్తున్నారు సార్, మరి ఎవరు బ్యాడ్ ఎవరు గుడ్ మన ఎట్లా అనుకున్నారు ఫస్ట్లో. అయితే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అన్న. మీరు అక్కడ సమావేశాలు పెట్టినప్పుడు కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో వాళ్ళు చెప్తారు ఎవరు ఎందుకు బెటర్ అనేది. సో ఆ క్రమంలో ఆ సిల్సిలాలో ఒక ఈ బాపులరెడ్డి స్లమ్ అండ్ రాఘవేంద్ర నగర్ కాలనీలో స్వీప్ చేస్తున్నటువంటి వెంకటయ్య పేరు ముందుకు వచ్చిందనమాట. కాలనీ వాళ్ళు చెప్పారు, ఈయన 16 సంవత్సరాల నుంచి ఒకరోజు కూడా సెలవు పెట్టలేదు,
అండ్ సెలవు రోజు కూడా హాఫ్ డే అన్న వస్తాడు, స్వచ్ఛత అంటే దేవునితో సమానము అని చెప్పారు వాళ్ళు. చెప్తే అప్పటికప్పుడే మరి జిహెచ్ఎంసీ దగ్గర నుంచి డబ్బు లేక కాదు, బట్ సివిల్ సొసైటీ వాళ్ళే గుర్తించారు కాబట్టి వాళ్ళే సన్మానం చేస్తే బాగుంటుందని చెప్పాను నేను. గైడ్లైన్స్లో మనం ఓన్లీ కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ ఇస్తాము, మైక్ ఇస్తాము, మంచి వాళ్ళని ఒకరు గుర్తిస్తారు, ఇంకొకరు అప్రిషియేట్ చేస్తారు. అండ్ వారు సన్మానం చేయడం అంటే చప్పట్లు కొట్టవచ్చు, శాలువా ఇవ్వచ్చు, లేకపోతే బట్టలు ఇవ్వచ్చు, లేకపోతే క్యాష్, వాళ్ళు ఇష్టం, అది దానికి ఏం రూల్స్ ఏం లేవు. అంటే అప్పటికప్పుడు ఆ కాలనీ వాసులు ఒక 1000 రూపాయలు బహుమానం ఆయనకిచ్చి శాలువాతో సన్మానం చేసి వెంకటయ్యని గుర్తించారు. ఇది 4 నెలల కింద జరిగింది. అంటే ఇన్ అన్ ఎఫర్ట్ టు ఐడెంటిఫై గుడ్ పీపుల్, గుడ్ ప్రాక్టీసెస్లో ఆయన దొరికాడు. అంటే భారత ప్రభుత్వం వారు కూడా సరే, వారు సపరేట్గా ఇలాంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా తీసుకొని ఎప్పుడు కమిషనర్లకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు, పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తుంటాం మనం, స్వచ్ఛ వర్కర్ కూడా ఇస్తే బాగుంటుందని ప్రపోజల్స్ అడిగారు. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో దాదాపు ఒక 20 రాష్ట్రాల వరకు అయితే వాళ్ళకు ఇంకా వెతుకుతున్నారు, ఎక్కడున్నాడు ఈ మంచివాడని. సో ఆ టైం అయిపోయింది, అంత లోపల వాళ్ళు పంపించలేదు. ఒక 9 రాష్ట్రాల నుంచి వెళ్ళినాయి ప్రపోజల్స్. మనది వాళ్ళు 10:30కి లెటర్ వస్తే 11:30కి లెటర్ ఇక్కడ నుంచి జవాబు వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే మన దగ్గర లిస్ట్ ఉంది కదా, ఎవరు బెస్ట్ అనేది ప్రతి కాలనీ వైజ్ దెర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్. సో ఎందుకు బెస్ట్ అనేది రాసి పంపించారు. అండ్ వాళ్ళు చూసి ఇంప్రెస్ అయిపోయి అండ్ వెంకటయ్యను అండ్ జాతీయ స్థాయిలో కూడా బెస్ట్ వర్కర్గా గుర్తించడం జరిగింది. సో ఇది ఉదంతం ఎందుకు చెప్పానంటే, నేను వై ఐ టోల్డ్ దిస్, మీరందరూ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ కూడా ఉన్నారు, MBA చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ విచ్ జాబ్ ఈజ్ బెటర్ అండ్ విచ్ జాబ్ వీ షుడ్ డూ, వాట్ జాబ్ విల్ గెట్. సో ఇది ఒక యుఎస్లో అనుకోండి, ఒక యూరోప్లో అనుకోండి, నీకు పెయింటింగ్ ఇష్టమైతే పెయింటర్గా మారుతావు, ట్రక్ డ్రైవర్ ఇష్టమైతే ట్రక్ డ్రైవర్గా మారుతావు, రైల్ డ్రైవరింగ్ ఇష్టం ఉంటే రైల్ డ్రైవర్గా మారుతావు, ఏరోప్లేన్ నడపాలని ఇష్టం ఉంటే నువ్వు పైలట్గా అవుతావు, అండ్ ఒకవేళ వ్యవసాయం చేయాలనుకుంటే వ్యవసాయదారుడు అవుతావు. అంటే అక్కడ ఫలాంది చేస్తేనే అని కాదు, ఏది చేసినా బతుకుదెరు ఉంది వేరే దేశాల్లో. అండ్ ప్లేస్ ఉంది, మనుషులు తక్కువ, రిసోర్సెస్ ఎక్కువ, కాబట్టి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద యాప్టిట్యూడ్, అంటే వారి యొక్క అభిరుచికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు కూడా. ఒకరు నర్సు చేస్తే చిన్న చూపు చూడరు అక్కడ. మన దగ్గర అయ్యో నేను ఇంత చదువుకున్నాను, నేనేమో అది కావాలనుకున్నాను, ఫలాంది నర్స్ అయితే ఎట్లా అనుకుంటామా, నేను సైకిల్ మెకానిక్ అయితే ఎట్లా అనుకుంటాం, నేను పైలట్ అయితే ఎట్లా అనుకుంటాం, డ్రైవర్ అయితే ఎట్లా అనుకుంటాం. సో ఆ విధంగా వాళ్ళు భావించరు అక్కడ. సో ఎవరి యాప్టిట్యూడ్ని బట్టి, ఒకరు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకో, దే విల్ బి ఏ టీచర్. అండ్ ఇఫ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ in politics, they will do that only. And somebody interested in driving, they will do that. In somebody is interested in tailoring, they will do that. And somebody interested in cutting the hair, they will do that. And carpentry ఇష్టం ఉంటే కార్పెంటరీ చేస్తారు. అంటే ప్యాషన్తో వారి యొక్క కెరియర్ని మలుచుకుంటారు. అంటే అక్కడ ఎప్పుడు ఏ రంగం తీసుకున్నా దాంట్లో కొరత ఉంది. కాబట్టి ఎవరి అభిరుచి మేరకు వారు లైవ్లీహుడ్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది అంత పెద్ద ప్రాబ్లం కాదు, మరి లేజియస్ట్ ఫెలోస్ తప్ప. యూఎస్లో కూడా అన్ఎంప్లాయిడ్ అలవెన్స్, ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు సరిగ్గా చేయకపోతే తీసేస్తే మళ్ళీ ఉద్యోగం వచ్చే వరకు కొంత అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తారు అక్కడ. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, మనకిప్పుడు ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఎస్పెషల్లీ ఇండియాలో, అంటే చైనాలో కూడా పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది, అండ్ ఇండియాలో చాలా పాపులేషన్ ఎక్కువ ఉంది, సెకండ్ మోస్ట్ పాపులస్ చైనా తర్వాత. ఒక 10-15 సంవత్సరాల్లో మనం చైనాను ఓవర్టేక్ చేస్తాం. ఎందుకంటే చైనాలో దాదాపు 1970s నుంచి వన్ ఆర్ నన్ టైప్ వాళ్ళు కంటున్నారు కాబట్టి, తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే పిల్లలు ఒకరే అయినారు కాబట్టి మైనస్ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ గ్రోత్ రేట్. వారికి ఒకరు కూడా లేరు. ఆ పరిస్థితి వచ్చి ఇప్పుడు ఏమైపోయిందంటే వృద్ధులు ఎక్కువైపోయినారు అక్కడ. 65 అండ్ దాటినటువంటి వాళ్ళు దాదాపు 17-20%. అంటే జపాన్లో కానీ, చైనాలో కానీ, యూరోప్లో కానీ ఆ ప్రాబ్లం ఉంది. అంటే పని చేస్తున్నటువంటి, అంటే మనం పని చేయాలంటే ఏబుల్ బాడీ కూడా ఉండాలి, అండ్ వయసు కూడా మనతో పాటుగా ఉండాలి. అట్లా బాగా పనిచేస్తున్నటువంటి ఏబుల్ బాడీ ఉన్నటువంటి వారి నంబరు యూరోప్లో కానీ, అండ్ దెన్ కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, అండ్ దెన్ జపాన్లో కానీ, చైనాలో కానీ బాగా తగ్గిపోయింది. జనాభా అయితే ఉంది చైనాలో, కొన్ని వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. ఇండియన్ పరిస్థితి ఏంటంటే మన దగ్గర అంతగా లేరు, 5 to 7% ఉన్నారు 65 దాటిన వాళ్ళు. కారణం ఏంటి? మనం అంతా యంగ్గానే ఉంటున్నాం. ఎందుకు? మనం వృద్ధులం కామా? వృద్ధులే వరకు బతకం.
అంటే అంతకుముందే చనిపోతున్నారు మన దగ్గర కొంచెం, అంటే యావరేజ్ లైఫ్ స్పాన్, ఆరోగ్యం బాగలేక, అండ్ దెన్ లిటరసీ లేక, అండ్ దెన్ సైంటిఫిక్ అప్రోచ్ లేక, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోక, అండ్ రోగాలను ప్రివెంట్ చేయలేక ఎక్కువ మంది చనిపోతున్నారు. అదొకటి నెంబర్ 1. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది యువకులు ఉన్నారు మన దేశంలో, అంటే అదొక అడ్వాంటేజ్. భారతదేశంలో ఎక్కువ మంది యువకులు ఉండటం అడ్వాంటేజ్. కానీ ఎక్కువ మంది అంటే సపోజ్ మనకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో కలిసి కేవలం 3 కోట్ల మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు, ఈవెన్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో కలిసి. అంటే 123 కోట్లలో 3 కోట్లే ఉద్యోగం చేస్తే మరి 120 కోట్ల మంది ఏం చేయాలి? అందరూ కూడా చదువుకుంటారు కదా. సో వాట్ షుడ్ దే డూ? ఒక రకంగా ఇందాకనేమో చెప్పుకుంటూ వచ్చాం మనం, చైనా చూస్తే వృద్ధులు ఎక్కువగా ఉన్నారు, ఇండియా చూస్తే యువకులు ఎక్కువగా ఉన్నారు. యువకులు ఎక్కువగా ఉన్నారు, జాబులు కూడా తక్కువగా ఉన్నాయి. మరి ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? సో ఆ డిసడ్వాంటేజ్ను అడ్వాంటేజ్గా ఎట్లా మార్చుకుందాం అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా స్కిల్డ్ పర్సన్స్ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఉంది, రైట్? నైపుణ్యం గల నేర్పరితనం ఉన్నటువంటి వర్కర్స్ యొక్క రిక్వైర్మెంటు ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్లో చాలా డెఫిసిట్ ఉంది. ఓ ప్లంబర్ కావాలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కావాలి, అండ్ ఒక ఎలక్ట్రీషియన్ కావాలి, ఒక మేసన్ కావాలి, ఒక డ్రైవర్ కావాలి, ఒక పైలట్ కావాలి, ఒక నర్సు కావాలి. దీనికి చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా గ్యాప్ ఎక్కడుంది? ఆ గ్యాప్లో మనం ఫిట్ అవుతే ఆ స్కిల్స్ మనం నేర్చుకుంటే జాబ్స్ దొరుకుతాయి. సో దానికి నేను నర్సే ఎందుకు చేయాలి, ప్లంబర్ ఎందుకు చేయాలి, ఎలక్ట్రీషియన్ ఎందుకు చేయాలి, ఇంగ్లీష్ ట్యూషనే ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు ప్రొఫెసర్ కాకూడదు, నేను ఎందుకు ఐఏఎస్ కాకూడదు, నేను ఎందుకు ఐపీఎస్ కాకూడదు, నేను ఎందుకు ముఖ్యమంత్రిని కాకూడదు? ఇలాంటివన్నీ ఉంటాయి మనకు యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ డౌట్స్ వస్తాయి. సో విషయం ఏంటంటే గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, జాబ్లు ఎక్కడ ఉన్నాయి, ఈ విత్ ఇన్ ద కంట్రీ ఏ రంగంలో జాబ్స్ ఉన్నాయి. ఆర్మీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, చాలామంది పోరు. అండ్ నర్సెస్గా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడికి ఎవరు వెళ్ళరు. అండ్ స్కిల్ అవసరమైనటువంటి వాళ్ళు ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, అండ్ ఇంజనీరింగ్లో కూడా చాలా చక్కగా చదువుకున్నటువంటి స్కిల్ నేర్చుకున్నటువంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయబిలిటీ తక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. చాలామంది మాకు ఈ పలానా వాట్ యు సే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాకు కావాలని చాలామందికి ఉంది. బట్ ఆ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ఇందాకనే స్వామి గారు ఇచ్చారు, ద క్యారెక్టర్ బిల్డింగ్, మ్యాన్ బిల్డింగ్ అండ్ నేషన్ బిల్డింగ్, ఇవన్నీ చేసేటువంటి ఉద్దేశం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉంది అని. సో వారు రెగ్యులర్గా ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలాంటి ఇన్స్టిట్యూట్కు మీరు వచ్చారు. సో ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికి మనం మ్యాన్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్, నేషన్ బిల్డింగ్ సరిపోయినటువంటి గుణాలు మన దగ్గర ఉన్నాయా? అంటే గుణాలు అంటే ఏంది? అందరి ఐక్యూ అనుకుంటాం, ఇంటెలిజెన్స్ కోషెంట్. అంటే మనకున్నటువంటి తెలివి మనం యాస్పైర్ చేస్తున్నటువంటి జాబ్కు మ్యాచ్ అవుతుందా లేదా? ఫస్ట్ పాయింట్. సపోజ్ నీకు 100 ఐక్యూ ఉందనుకోండి, ఇంకొకరికి 120 ఐక్యూ ఉంది. ఒక టెస్ట్ పెడితే 120 ఐక్యూ ఉన్నవాడు అది వేసుకుని పోతారు, నో ప్రాబ్లం. మరి ఐక్యూని ఏం చేయాలి ఇప్పుడు? ఐక్యూ పుట్టుకతో వస్తుందా లేకపోతే పెంచి పోషిస్తే వస్తుందా? సపోజ్ నువ్వు బ్రిలియంట్ 200 ఐక్యూ ఉంది, బట్ పుట్టినప్పటి నుంచి ఒక అడవిలో వేసాం అండ్ ఒక ఎగ్జామ్ పెట్టారు ఇక్కడ ఇంగ్లీష్లో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో, ఇంకో దాంట్లో వారు ఎగ్జామ్ రాయగలరా? రాయలేరు. అంటే ఐక్యూ ఉంది, బై బర్త్ ఐక్యూ ఉంది, బట్ నేచర్ వర్సెస్ నర్చరింగ్లో ఆ లోపం ఉండటం మూలాన, ఎక్స్పోజర్ లేకపోవటం మూలాన, కోచింగ్ లేకపోవటం మూలాన, హార్డ్ వర్క్ లేకపోవటం మూలాన, ప్లానింగ్ లేకపోవటం మూలాన, టైం మేనేజ్మెంట్ లేకపోవటం మూలాన, ఎక్స్పోజర్ లేకపోవటం మూలాన ఆ ఐక్యూ ఉన్నప్పటికి కూడా ఆయన ఎగ్జామ్ రాసి పైకి రాలేడు. నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 పాయింట్, ఐక్యూ ఇంకొంచెం తక్కువనే ఉంది. 150, 200 ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, స్కూల్ కూడా పోలేదు ఎప్పుడు, బట్ ఒకనికి 100 ఉంది ఐక్యూ. ఈ 100 ఐక్యూ ఉన్నటువంటి వాడు దాన్ని షార్పన్ చేసుకొని క్రమంగా ఉన్నటువంటి టైంను ఉపయోగించుకొని, అందరికీ 24 గంటల టైమే ఉంటుంది, సంవత్సరానికి 365 రోజులే ఉంటాయి, నెలకు 30 రోజులే ఉంటాయి. ఒకరు చాలా చక్కగా ఉపయోగించుకుంటారు, అంటే ఇంకొకరు దుర్వినియోగం చేస్తారు. అంటే సమయపాలన అనేది చాలా చాలా ముఖ్యం. అది అందరు చెప్తున్నప్పుడు అందరికి టైం బాగానే ఉంది, ఎందుకు ఉపయోగించుకోమని అనుకుంటాం. సో బట్ అది ఒక్కొక్కసారి మనం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ టైం ఎందుకని అప్పుడు ఆ కాలంలో సద్వినియోగం చేసుకోలేకపోదామని పశ్చాత్తాపడతాం. సో ఉదాహరణకి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజ్ టాపర్ మహబూబ్నగర్లో చదువుకున్నాను. సో ఎవరో చెప్పారు, ఈ మహబూబ్నగర్లో చదివి నువ్వు ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాస్తే ఎంబీబీఎస్ రాదు, హైదరాబాద్లో వెళ్ళి కోచింగ్ తీసుకుంటే ఎంబీబీఎస్ వస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, నేను కదా మహబూబ్నగర్లో కదా చదివానంటే అయిపోయింది, ఈ నెల 2 నెలలు ఉంటాయి కదా ఎంసెట్ ఎగ్జామ్ కంటే ముందు, నవ్ యూ గో టు హైదరాబాద్ అన్నారు. మరి హైదరాబాద్ పోవటం కంపల్సరీ అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చేస్తాను. నేను 2 మిత్రులు కలిసి ఫలక్నుమాలో ఒక దగ్గర రూమ్ తీసుకొని అక్కడ నడిచి వెళ్ళి వంట చేసుకొని బావిలో వెళ్ళి స్నానం చేసి
అక్కడ నుంచి ట్రైన్కి వచ్చి ట్రైన్ ఎక్కి మలక్పేటలో దిగి మలక్పేట నుంచి కోటికి వచ్చి కోటిలో రావు స్టూడియోలో 2-3 గంటలు కోచింగ్ తీసుకొని మళ్ళీ రివర్స్. అంటే 24 గంటల్లో దాదాపుగా 7 గంటలు అట్లా 6 గంటలు పడుకుంటే ఇంకొక 8 నుంచి 10 గంటలు ఎఫెక్టివ్గా వేస్ట్ చేసాం. అంటే బావిలోకి పోయి స్నానం చేయడం, నడిచిపోవడం, రైలు ఎక్కడం, రైలు దిగటం, మలక్పేట దిగి కోటికి రావటం, ఇదంతా నేను అదే మహబూబ్ నగర్లో ఉండి చదివింటే స్టేట్ టాపర్ వచ్చేవాడిని. బట్ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవాలనేది ఒకటే పాయింట్ తెలుసు నాకు. కానీ అక్కడ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే పాయింట్ తెలియక, అది ఎప్పుడు తెలిసింది నాకంటే తర్వాత నేను ఐఏఎస్కి వచ్చినాక తెలిసింది. మరి ఐఏఎస్ వచ్చే కెపాబిలిటీ ఉన్నప్పుడు నాకు మరి అప్పుడు ఎందుకు ఎంబీబీఎస్ రాలేదు? ఇక్కడ 3rd ర్యాంక్ వచ్చాను నేను స్టేట్లో, అది 2000 సీట్లు ఉంటాయి. 2000 సీట్లు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? దట్ మీన్స్ ఐ వాజ్ నాట్ టాట్ అండ్ ఐ డిడ్ నాట్ నో. ఫర్ మెనీ ఇయర్స్ ఐ డిడ్ నాట్ నో టిల్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు ద సర్వీస్. ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని నేను అనుకుంటున్నప్పుడు ఆ స్టీఫెన్ కోవే బుక్ చదివినప్పుడు 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక స్టీఫెన్ కోవే రాసినటువంటి పుస్తకం ఉంది. అది చదివినప్పుడు నేను అనలైజ్ చేసుకుంటే నాకు నేనే, ఇంకెవరూ చేయలేదు, చేసినప్పుడు అప్పుడు తెలిసిందనమాట. అరే నాకు ఎవరైతే ఈ సలహా ఇచ్చారో వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకేం తెలుసు, మన పేరెంటల్ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరో చెప్పారు, హైదరాబాద్లో చదివితేనే వస్తాను. ఇప్పుడు కూడా మీకు ఏదైనా ఐఏఎస్ రావాలంటే ఇంకోటి రావాలంటే ఇంకోటి ఢిల్లీ పోతే వస్తుంది, బొంబాయి పోతాను చెప్తారనమాట. సో అందుకోసం అని చెప్తున్నాను నేను. ఎక్కడ పోతారనేది ముఖ్యం కాదు, చెట్టు కింద ఉండి చదివినా అంటే కోచింగ్ కూడా తీసుకోవటం అవసరమే. మరి మేము ఏదో ఇస్లామాబాద్లో కోటిల్లో ఏదో చిన్న రూమ్ తీసుకుంటే బాగుండేది, తెలియదు. ఇవంతా ఫలక్నుమాలో మా ఫ్రెండ్ ఉన్నారు ఎవరో, వాళ్ళు అది దొరికింది, అక్కడనే తీసుకున్నాం. సో దట్ ఈస్ ద సింగిల్ మోస్ట్ రీజన్. అంటే కాంప్రహెన్సివ్గా ఐక్యూ ఉన్నా కూడా, ప్లానింగ్ ఉన్నా కూడా, ఒక సమయం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ 2 months అనేటువంటి పాయింట్ తెలియకపోవటం మూలన ఐ మిస్ దట్. అఫ్ కోర్స్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో అందుకనే మనందరికి కూడా మనకున్నటువంటి టైము గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు, పిహెచ్డి చేస్తున్నప్పుడు, లేకపోతే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నర్వస్నెస్ లోను కాకుండా, ఫ్రస్ట్రేషన్కి లోను కాకుండా ఉన్నటువంటి ఐక్యూ తక్కువ ఉందని తెలిసిందనుకో మనకు, దాన్ని కూడా ఎక్కువ నర్వస్ కావద్దు, ఉన్నంత ఉంటుంది అది. దాన్ని మెరుగుపరుచుకునేటందుకు, ఉన్నటువంటి ఐక్యూను పరిపూర్ణంగా ఉపయోగించుకునేటందుకు వేరే ఏమేమి కారణాలు ఉన్నాయి మనకు, మన చేతిలో ఉన్నాయేంటి, చేతిలో లేనివేంటి అనేటువంటి మీరు ఆలోచించుకొని ఓ కోచింగ్ ఒకవేళ అవసరమా, మనకి ఏదైనా డెఫిషియన్సీ ఉందా, పుస్తకాలు పలానా అవసరమా, డెఫిషియన్సీ ఉందా, ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా, ఎక్కడ తెచ్చుకోవాలి, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉందా, ఉండటానికి ఒక మంచి మిత్రులని, ఒక 2-3 మీరు చెడువానితో సహవాసం చేసినాం అనుకో, నువ్వు ఎంత మంచి చెడువైనా వాడు డిస్కరేజ్ చేస్తాడు. సో దానివల్ల మనం పైకి పోయేది కిందికి వస్తాం. ఇండియాలో జనరల్గా చెప్తారు కదా, పీతల్ లాంటి వాళ్ళు పైకి పోతుంటే కాలు బట్టి లాగుతారనేది. సో ఆ జాగ్రత్తగా బెటర్ సమ్టైమ్స్ బీ అలోన్ దెన్ ఏ బ్యాడ్ కంపెనీ అంటారు. అంటే అట్లని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెడు వాళ్ళని మనం వాళ్ళని పక్కకు పెట్టి పోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఉన్నటువంటి రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని చదువుకొని, అది Group 1 దగ్గర నుంచి Group 2, Group 3, Group 4 ఏది పడుతుంది, బ్యాంక్ ఎగ్జామినేషన్ అది అన్నీ. అండ్ మినిమం స్కిల్స్ నేర్చుకుంటే మంచిది ఈ కాలంలో. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ అగ్రికల్చర్ చదివినా, వెటర్నరీ చదివినా, లేకపోతే ఇంజనీరింగ్ చదివినా, మెకానికల్ చదివినోడు కూడా పోయి మళ్ళీ ఆడ కంప్యూటర్లో చోటమోట ఆపరేషన్, అంటే కొంచెం లాజిక్ ఉండి, కొంచెం ఇంగ్లీష్ తెలిసి, కొంచెం కమ్యూనికేషన్ ఉండి, వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని రోజుల వరకు అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా, అంటే ఇప్పుడు ఇంకా ఓన్లీ 10%, 15% మాత్రమే కొన్ని దేశాలలో ఎక్స్ప్లాయిట్ చేశారు ఐటీ టెక్నాలజీ. మిగతా అంతటా కూడా ఐటీ టెక్నాలజీని ఇంకా అంత ఎక్స్ప్లాయిట్ చేయలేదు. కాబట్టి దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డెఫిషియన్సీ. కాబట్టి మీరు బీఎస్ అని చేయండి, బీకామ్ అని చేయండి, ఎంఎస్ అని చేయండి, ఎంకామ్ అని చేయండి, ఎంబీఏ అని చేయండి, నథింగ్ రాంగ్. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక వారం రోజులు టైప్కి వెళ్ళాను. వాళ్ళు ఫ్రెండ్స్ అడిగారు, నువ్వు సాయంత్రం ఎటు వెళ్తున్నావు అని. అంటే నేను టైప్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. అరే టైప్ మాలాంటి వాళ్ళకు, 3rd క్లాస్ వాళ్ళకు ఏది దొరకకపోతే టైపిస్ట్ అవుతాము, నువ్వు కాలేజ్ టాపర్ కదా, నువ్వెందుకు టైప్ నేర్చుకున్నావు అన్నాడు. అట్లనైతే నేను ఎమ్మడే బంద్ చేసేస్తాను నెక్స్ట్. నాకు ఇప్పటికి సిగ్గేది, ఎవరైనా టైప్ కొడుతుంటే చాలా స్పీడ్గా కొడుతున్నప్పుడు, మనం ఇప్పుడు కంప్యూటర్ యూజ్ చేస్తున్నప్పుడు టైప్ కూడా వస్తే నష్టమే ఉంది, ఇట్స్ ఎ స్కిల్. సో ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ దట్ స్కిల్. దాని తర్వాత ఐ మిస్ దట్ బస్ ఫర్ ఎవర్. సో నేర్చుకుంటే నష్టం లేదు కదా స్కిల్, ఒక డ్రైవింగ్, ఒక టైపింగ్ అండ్ ఒక కంప్యూటర్, అండ్ కంప్యూటర్లో మినిమం అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ కంప్యూటర్లో మినిమంగా నేర్చుకుంటే తప్పులేదు. దాన్ని యాడ్ ఆన్ ఎక్కడ పడితే అక్కడ మీరు తప్పకుండా అది యాడ్ చేసుకోండి. ఏ ఉద్యోగంలో అయినా ఇప్పుడు ఈ కాలంలో మీరు ఎట్లయితే సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవి వాడుతున్నామో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కొంత చేసుకున్నట్టయితే ఒక యాడెడ్ వాల్యూ, అది ఆల్మోస్ట్ వైట్ కాలర్డ్ జాబే, పెద్ద కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేదు.
బట్ దట్ విల్ బీ ఆల్సో యూస్ఫుల్. సో అయిన తర్వాత మరి మనం ఏ పరీక్షలు రాయాలి, ఇది ఇందాక చెప్పాం కదా, మనం అందరూ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఐఏఎస్ రాస్తే 70-80 ఉంటాయి దాంట్లో. యాస్పైర్ చేయడంలో తప్పులేదు, బట్ వీ షుడ్ అసెస్ వాట్ ఈజ్ అవర్ ఐక్యూ అండ్ ఉన్నటువంటి ఐక్యూని ప్రాపర్గా యూజ్ చేస్తామా లేదా. ఒక ట్రయల్ ఇస్తాం, ఓ బ్యాంక్ ఎగ్జామ్కి ఒక ట్రయల్ ఇస్తాం. ఈ ఎగ్జామ్కి చాలామంది నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారనమాట. మిగతా వాళ్ళని చూసి నర్వస్ అయిపోయి వాళ్ళు వెనక్కి తిరిగిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఆరంభింపరు నీచ మానవులు టైప్. సో వారు ఆరంభించరు, ఒకవేళ ఆరంభిస్తే మధ్యలోనే ఆపేస్తారు అండ్ చివరి వరకు పోతారు ఉత్తములు అనమాట. సో ఉత్తములైనటువంటి వాళ్ళని అనుకొని మనం ఫస్ట్ అండ్ చివరి వరకు పోవడానికి ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత ప్రతిదానికి ఎగ్జామ్ రాయటం, దాంట్లో రాకపోయేసరికి నర్వస్ అయిపోయి మరి ఇంకొక ఎగ్జామ్ మరింత నర్వస్ కావటం అట్లా కుదరదు. సో యూ హ్యావ్ టు స్ట్రగుల్. ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ ఖుద్, అంటే ఎవ్రీడే ఐ ప్లే ఫర్ అన్ అవర్. నేను ఒక 20-25 సంవత్సరాల నుంచి నేను కూడా బ్యాడ్మింటన్ ఆడతాను. ఈరోజు కూడా ఆడి అప్పుడే ఫోన్ చేశాను, బ్యాడ్మింటన్ ఆడి ఫోన్ చేశాను పట్టాభి గారికి. సో చేస్తే సాయంత్రం ఉండేది నాకు యాక్చువల్గా నా స్లాటెడ్ క్లాస్. మన ముఖ్యమంత్రి గారు 3 o'clock వేరే హౌసింగ్ డబుల్ బెడ్ హౌసింగ్ మీద మీటింగ్ పెట్టారు. మా ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్తే 3 గంటలకు వెళ్తే 6 కావచ్చు, 7 కావచ్చు, 9 కావచ్చు సాయంత్రం. కాబట్టి నేను రాలేను ఈవినింగ్. సో అన్నీ ఇప్పుడు ప్రీపోన్ చేయించుకున్నాను అనమాట. మళ్ళీ 12:30కి నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయంటే సరే ఇక్కడికి రమ్మని చెప్పారు. నేను జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా దగ్గర కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది అది అనేం కాదు, మన హ్యాబిట్స్ అండ్ మన యాస్పిరేషన్స్, నర్వస్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను కదా. సో ఎక్కువ మంది తమకున్నటువంటి కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి ఒకటి మనకు మనసులో, అదే సిగ్మండ్ ఫ్రైడ్ అయితే చెప్తాడు, ఇగో అండ్ సూపర్ ఇగో అని 3 మన దగ్గరనే ఉంటాయి. అంటే స్వపక్షం, విపక్షం అండ్ స్పీకర్. అసెంబ్లీలో ఉంటారు కదా, రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ, స్పీకర్. మన దగ్గర కూడా మన మైండ్లోనే 3 ఉంటాయి అన్నమాట. సో ఒకసారి స్పీకర్ డామినేట్ చేస్తారు, ఒకసారి విపక్షం డామినేట్ చేస్తారు. విపక్షం డామినేషన్ అంటే ఏంది, నువ్వు ఆర్ యూజ్లెస్ ఫెలో, పనికిరావు అంటే నిజమే అనుకుంటాం మన మనసే అట్లా అంటుంటుంది అనమాట. నువ్వు ఆయనలాగా చదవలేవు, ఆయనలాగా అందంగా లేవు, లేకపోతే ఆయనంత పొడుగు లేవు, ఈయనంత పొట్టిగా లేవు, లేకపోతే ఈయనంత నీకు రాదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంగ్లీష్ రాదు, కమ్యూనికేషన్ లేదు, మ్యాథమెటిక్స్ రాదు అని చెప్తుంటుంది మన మైండ్లోనే ఒకటి. సో ఇంకొక మైండ్ ఏం చెప్తుంది, స్వపక్షం ఏం చెప్తుంది, రూలింగ్ పార్టీ, నో నథింగ్ డూయింగ్, నేను అన్నీ చేసేస్తాను, ఐ కెన్ బీట్ ఎవ్రీథింగ్, ఈ వరల్డ్ను జయిస్తాను అంటుంది అన్నమాట. స్పీకర్ ఏం చెప్తాడు, అది తప్పే ఇది తప్పే, నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, తగ్గించని స్పీకర్ చెప్తాడు. సో అండ్ ఇంకొకసారి విపక్షాలకు కూడా మీరు కూడా ఉన్నాయి లేనివి ఎక్కువగా డిస్కరేజ్ చేస్తున్నారు. శల్య సారథ్యం జరుగుతుంటుంది మనసులోనే. సో ఈ శల్యుని ఎక్కువగా పోషించి మనం ఎక్కువగా జడ్జిమెంట్ కూడా ఒక్కొక్కసారి స్పీకర్ ఆబ్జెక్టివ్గా ఇస్తే పర్వాలేదు. సో స్పీకర్ జడ్జిమెంట్ కూడా ఆబ్జెక్టివ్గా లేకపోతే సో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మరింత కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చూసుకోవాలి. దాన్ని నిరంతరం ఐ డోంట్ లూజ్ మై కాన్ఫిడెన్స్, అంతే. ఉన్నది ఉంటుంది, నీకున్న బ్యాక్గ్రౌండ్ నీకు ఉంటుంది, ఉన్న తెలివి నీకు ఉంటుంది, ఉన్న కమ్యూనికేషన్ నీకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేటువంటి దాంట్లో దిస్ కాన్ఫిడెన్స్ షుడ్ నాట్ కమ్ ఇన్ యువర్ వే. అయితే నేను వెంకటయ్య ఇష్యూ ఎందుకు చెప్తున్నాను ఇక్కడంటే, నేను 3వ తరగతి నుంచి ఎంఎస్సి వరకు నేను 5 సార్లు అబ్సెంట్ అయినా. స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, కాలేజ్ అదంతా. అఫ్కోర్స్ మన కాలంలో ఇట్లా ప్రతిదానికి గుర్తించి చప్పట్లు కొట్టేవాళ్ళు కానీ, దండలు వేసేవాళ్ళు కానీ, వెంకటయ్యలాగా అవార్డు ఇప్పించేవాళ్ళు కానీ లేరు. నాకు ఎవరు గుర్తించలేదు. అది కూడా ఒక సుగుణం అని నాకు కూడా తెలియదు. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత, అమర్త్య సేన్ బుక్ చదివిన తర్వాత, భారతదేశంలో ఆన్ ఎనీ గివెన్ డే ఒక 25% మంది పిల్లలు అబ్సెంట్ అయి ఉంటారు స్కూళ్ళల్లో. 23% ఆఫ్ ద టీచర్స్ ఆర్ అబ్సెంట్ ఆన్ ఎనీ గివెన్ డే. అంటే 360 రోజులలో 220 వర్కింగ్ డే. దాంట్లో 25% పిల్లలు, 23 అంటే 50, అంటే 110 రోజులు మాత్రమే విద్యార్థులు, టీచర్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. అంటే 360 రోజులలో 110 రోజులు, 360 రోజులకు 360 రోజులు చదివితేనే మనకు తెలియలేదు మనకు, అంతే కదా. దాంట్లో 110 రోజులు మాత్రమే వస్తే కాన్ఫిడెన్స్ పోతుంది. ఎందుకని కాన్ఫిడెన్స్ పోతుంది? ఒక విద్యార్థి నిన్న రాలేదు, మొన్న రాలేదు, అంతకు మొదలు రాలేదు, ఈరోజు ఏదో లెసన్ జరుగుతుంది. సో ఒక డౌట్ అడుగుతారు అబ్బాయి లేచినప్పుడు. చాలామంది టీచర్లు ఏం చేస్తారంటే కోపం వస్తుంది. నిన్ననే చెప్పింటాడు ఆయన, మొన్న చెప్పింటాడు, నిన్ననే చెప్పేది, సిట్ డౌన్ యూజ్లెస్ ఫెలో, నువ్వు చెప్పిన దాన్ని వినకుండా ఆ రోజు రాకుండా మళ్ళీ ఈరోజు డౌట్ అడుగుతున్నావు అంటాడు. అదొక్క స్నబ్బింగ్తో ఆయన ఇంకా 10 సంవత్సరాల వరకు డౌట్ అడగడు, అంతే కదా. ఇది నేను ఒక 1000 స్కూళ్ళు విజిట్ చేసిన తర్వాత నేర్చుకున్నటువంటి సత్యం. నెంబర్ 1.
మీరందరూ 1, 2, 3 స్కూల్లే పోయి ఉంటారు అంతే కదా. నేను 1000 స్కూల్ పోయినా. 1000 స్కూళ్ళలో నాకు తెలిసిందేమంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ముఖ్యంగా 10వ తరగతి వరకు కూడా ఒక్క క్వశ్చన్ కూడా ఒక్క రోజు కూడా అడగకుండా 10వ తరగతికి వచ్చినటువంటి వాళ్ళు 90% ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే యాబ్సెంటిజం. అంటే యాబ్సెంట్ అయ్యేసరికి ఏమవుద్దంటే నేను లేనప్పుడు ఇది చెప్పాడేమో, కాబట్టి నాకు తెలియకపోతే నా కర్మ, అంతేగాని నేను అడగడానికి అర్హుని కాదు అనుకుంటాడు ఆయన. ఒకవేళ ధైర్యం చేసి అర్హత సంపాదించి అడిగినా కూడా ఆ పక్కోళ్ళు కానీ లేకపోతే టీచర్ కానీ ఆయన డిస్కరేజ్ చేస్తే ఆ దెబ్బతో ఇక ఫోన్లో ఏం చేద్దాం, ఈ అవమానం పడే కంటే మౌనంగా ఉండటం మేలు అనుకుని అనే సిద్ధాంతంతో ఆ జీవితాంతం ఆ డౌట్ అలాగే ఉంటుంది. ఆ డౌట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ అర్థం కాదు. ఇంగ్లీష్ గ్రామర్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, దేర్ ఈజ్ ఎ ఆర్గానిక్ లింక్. టుడే ఈజ్ లింక్డ్ విత్ ఎస్టర్డే అండ్ టుడే ఈజ్ లింక్డ్ విత్ టుమారో. ఎస్టర్డే వాజ్ లింక్డ్ విత్ డే బిఫోర్ ఎస్టర్డే. అదే నువ్వు ఒక స్టోరీ అనుకో, సంబంధం లేని స్టోరీలు అయితే ఒకరోజు ఒక స్టోరీ, ఒకరోజు ఒక స్టోరీ, అది అర్థమవుతుంది. బట్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధం లేకుండా అర్థం కావు. లింక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే రెగ్యులారిటీ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ పిల్లలు, ఇప్పుడు నేను ఇది అమర్త్య సెన్ కూడా చెప్పింది, స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి దానికి మనం ఇంత మంచి బట్టలు ఇచ్చినా, ఫుడ్ పెట్టినా అండ్ నోట్బుక్స్ ఇచ్చినా, బెస్ట్ టీచర్స్ ఇన్ ద వరల్డ్ పెట్టినా కూడా ఈ అటెండెన్స్ సరిగ్గా లేకపోవటం మూలాన చాలామంది పిల్లలు వాళ్ళకి ఐక్యూ ఉన్నప్పటికి కూడా ఉన్నటువంటి ఐక్యూని ఆప్టిమమ్ యూటిలైజ్ చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో పోటీ పడటం లేదు. అందుకనే ఇండియాలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థికి యావరేజ్ టెస్ట్ పెడితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, లాంగ్వేజ్లలో కానీ, కమ్యూనికేషన్లో కానీ, మిగతా వాటిలలో ప్రపంచంలో ఉన్నటువంటి అందరితో కంపేర్ చేస్తే మన వాళ్ళు 5వ తరగతి స్టాండర్డ్ ఉంది, 5వ తరగతి వాడికి 1వ తరగతి స్టాండర్డ్ ఉంది. 73 దేశాల్లో ఈ టెస్ట్ పెడితే మనది 73 ర్యాంక్ వచ్చింది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రెగ్యులారిటీ, కన్సిస్టెన్సీ. ఇది లేకపోవటం చదువుకుంటప్పుడు ఒకరోజు చదవటం, ఒకరోజు పుస్తకాలు అక్కడ పడేయటం. స్కూల్లో కాలేజీలకు రెగ్యులర్గా వెళ్తున్నటువంటి వాళ్ళు ఐక్యూ 100 ఉన్నప్పటికి కూడా 150 ఐక్యూ ఉన్నటువంటి వాడిని బీట్ చేయొచ్చు. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను. 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే నేను 3వ ర్యాంక్ వచ్చింది. ఎట్లా సాధ్యమవుతుంది? అప్పుడు నాకు కూడా తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను నేను. సో బికాస్ ఆఫ్ ద రెగ్యులారిటీ. రెగ్యులర్గా ఎందుకు వెళ్ళాను నేను స్కూల్కు? ఆఫ్ కోర్స్ అవి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మా పేరెంట్స్ వేరే పని ఏది నాకు చెప్పేవాళ్ళు కాదు. వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కూడా నేను సెలవులలో ఇష్టంతో వ్యవసాయం చేయాల్సిందే, కానీ వాళ్ళు నువ్వు స్కూల్ ఎగ్గొట్టి వ్యవసాయం చేయమని కానీ, స్కూల్ ఎగ్గొట్టి ఈ ఫంక్షన్ ఉంది, తాడు కట్టే ఫంక్షన్ ఉంది, ముక్కు గుడ్డే ఫంక్షన్ ఉంది, చెవు గుట్టే ఫంక్షన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎప్పుడు వాళ్ళు పోయే ఏదో వాళ్ళు పోయేది, నువ్వు ఓన్లీ స్కూల్, నువ్వు అంటే స్టూడెంట్ అంటే స్కూల్. మై ఫాదర్ ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఆయనకు అంత డిసిప్లిన్ ఎక్కువ అనమాట. నువ్వు స్కూల్కి నీ పని నువ్వు చూసుకొని అనమాట. అది నెంబర్ 1 పేరెంట్స్. అండ్ నెంబర్ 2 ఐ వాజ్ లవ్డ్ బై మై టీచర్స్. నేను ఒకరోజు 6th క్లాస్లో మధ్యాహ్నం పూట ఆడుకుంటూ ఉన్నాను. అక్కడ మా హిందీ ప్రేమలత అని హిందీ టీచర్ ఉంది. సో స్పాట్ చేస్తుంది అనమాట. పెట్టుకురామంటే వచ్చాను. నువ్వు అందరు లంచ్ చేస్తుంటే నువ్వు ఆడుకుంటున్నావు ఎందుకని అన్న. అదే మేడం లంచ్ లేదు నా దగ్గర అన్న. ఎందుకు లంచ్ లేదంటే అమ్మ చేయలేదు ఈరోజు, తీసుకురాలేదన్న. ఆమె పిలిపించి కూర్చోబెట్టి ఆమె లంచ్ నాకు ఇచ్చి ఆమె టీ తాగి. మరి అలాంటి స్కూల్లో అమ్మ లాంటి టీచర్ ఉన్నప్పుడు అమ్మకు టీచర్కి తేడా లేదు కదా నాకు. కాబట్టి నాకు ఇంత మంచి టీచర్లు ఉన్నాయి కదా, కాబట్టి నేను స్కూల్లో ఎప్పుడు నేను ఎగ్గొట్టేవాడిని కాదు. ఇంకొకసారి చిన్న దెబ్బ తగిలింది. అంటే అది అదృష్టమా అందరికీ జరుగుతుంది నాకు తెలియదు. కబడ్డీ ఆడుతుంటే దెబ్బ తగిలింది. సో ఇక్కడ రక్తము కాళ్ళు బొట్టు మీద పడ్డది. ఇమ్మీడియట్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లక్ష్మయ్య గారు ఎవరో పిల్లలు చెప్పారు, జనార్దన్కు కాళ్ళు ఇక్కడ దెబ్బ తాకింది, చిన్న 2-3 బొట్టలే అంతే, ఇట్లా అంటే పోతుంది అంతే. ఆయన పరిగెత్తుకొని వచ్చి నా కాళ్ళు కడిగి నీళ్ళతో కడిగి ఆయింట్మెంట్ పెట్టాడు. ఎన్విరాన్మెంట్ కూడా చెప్తున్నాను. అండ్ దెన్ ఒకరోజు ఇంటర్వెల్లో స్కూల్ ఇంటర్వెల్ అయిపోయింది అండ్ తెలుగు క్లాస్ స్టార్ట్ అయింది. హనుమయ్య అని హెడ్ మాస్టర్ ఉన్నారు మాకు. వారు నాకు తెలుగు అంటే బాగా ఇష్టం. ఆయన చెప్పడం అంటే ఇంకా మరీ ఇష్టం. అది శ్లోకాలు కానీ పద్యాలు కానీ సంస్కృతం చాలా బాగా చెప్తారు ఆయన. సో ఆయన ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ తీసుకున్నామని చెప్పాడు. అరే నేను క్లాస్ టాపర్ను, నాకు చెప్పేవాళ్ళు బాటమ్ ఉన్న చెప్పొచ్చు కదా, నాకు ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది, తెలుగు అంటే ఇష్టము, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే భలే కోపం వచ్చేసి నాకు. ఇలాంటి టీచర్లు కూడా ఉంటారా భారతదేశంలో? ఏం చేస్తాం మరి, మన ఒబీడియన్స్ అనేది ఉంది కదా, కొంత ఒబీడియన్స్ ఉంది.
సో స్పీడ్గా బోల్ట్ 9.8 సెకండ్లో పరిగెత్తాడు 100 మీటర్స్. అట్లా పరిగెత్తాను నేను. వాడు ఎవరు మెజర్ చేయలే కానీ నేను మెజర్ చేస్తే అంతే ఉండింటుంది అప్పుడు. మెజర్ చేసి పరిగెత్తి స్కూల్ పోస్ట్ ఆఫీస్ పోయి లెటర్ తీసుకొని వచ్చాను. మొత్తం మీద ఎంత చేసినా కూడా 3-4 నిమిషాలు అవుతుంది కదా. ఆయన అంత స్పీడ్కి ఇస్తాడు ఆ పోస్ట్ మాస్టర్. నాకు సున్నది పరిగెత్తడం అయితే పరిగెత్తాను. మరి ఆయన ఇంట్లో ఉండి టీ తాగుతున్నాడు. ఆయన వచ్చి అది కార్డు ఇచ్చి కొనుక్కొని అది 10 పైసలు ఎంత ఉండి అది తీసుకొని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను కార్డు ఆయనకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాఠం మొదలు పెడదాం మనం, జనార్దన్ లేకుండా క్లాస్ ఎట్లా అవుతుంది. సో హౌ యువర్ టీచర్స్ మేక్ యువర్ క్యారెక్టర్. యాదృశ్చికంగా అదే 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇంకొక టీచర్, నేను అరటిపండు తిని అట్లా పడేశాను. వెనక నుంచి స్కూల్ అయిపోయిన తర్వాత మనం ముందర నడుస్తుంటాం, టీచర్లు కూడా వెనక వస్తున్నారు. ఓ టీచర్ తీసి, జనార్దన్ ఈసారి అయితే నేను ఎంబడి నడిచాను కాబట్టి తీసేశాను, ప్రతిసారి నువ్వు అరటిపండు తొక్క తిన్నప్పుడు నేను వెనక నడవలేను కదా, జాగ్రత్త, నెక్స్ట్ టైం జాగ్రత్త అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరటి తొక్క కాదు ఏ తొక్క నేను అట్లా బయట పడేసినాడు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో, అంటే అంతకుముందు స్వచ్ఛ భారత్ కంటే ముందే సత్యమేవ జయతేలో అమీర్ ఖాన్ నన్ను ఫెలిసిటేట్ చేశాడు. అంటే ఒక 20-25 మున్సిపాలిటీలలో ఈ స్వచ్ఛత కార్యక్రమం తీసుకొని ఏదైతే మన డంపింగ్ యార్డ్స్ ఉంటాయో, చెత్త వేసేటువంటి డంపింగ్ యార్డ్స్ని ఒక సుందర వనాలుగా తీర్చిదిద్ది పార్కులుగా. సో మచ్ సో విజయనగరం జిల్లాలో ఒక దగ్గర ఒక మున్సిపల్ కమిషనర్ కూతురు మ్యారేజ్ చేస్తాడు. అంటే అంతకుముందు అయితే మనం ముక్కు ఖర్చు కట్టుకుంటాము, అటు చూడము, వామిటింగ్ కూడా అవుతుంది. అలాంటి ప్లేస్లో దాన్ని ఒక పార్క్గా చేసి ఆయన కూతురు మ్యారేజ్ చేస్తే అండ్ సత్యమేవ జయతే ప్రోగ్రాంలో అమీర్ ఖాన్ నన్ను పిలిచి ఫెలిసిటేట్ చేశాడు అనమాట. ఇలాంటి దాన్ని ఇంట్లో చేశాను. అంటే బీజాలు స్వచ్ఛత బీజాలు నాకు 6వ తరగతిలో పడ్డాయి, అంతే కదా. కోర్స్ తర్వాత ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మనం హైదరాబాద్లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం. సో పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా వెళ్ళటానికి గల కారణాలలో 1 పేరెంట్స్, 2 టీచర్స్, అండ్ 3 మనకు ఫ్రెండ్స్, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం అనేది. సపోజ్ నేను క్లాసులో బాగా అల్లరి చేసేటువంటి మూకల్లో చేరిన అనుకోండి, సో వాళ్ళు చేసేటువంటి అల్లరికో సినిమాకో నన్ను కూడా లాక్కంటూ వెళ్ళేటువంటి వాళ్ళు. సో సంహవ్ నేను ఈ సెలవులు వచ్చినప్పుడల్లా మనకు 5వ తరగతి నుంచే నేను ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు ఆల్ స్క్రిప్ట్స్, అంటే సత్యహరిశ్చంద్ర స్టోరీ కానీ, లేకపోతే మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, ఇవన్నీ 7వ తరగతి వరకే నేను చదివాను ఆ సెలవులలో. అంటే స్కూల్లో లైబ్రరీ ఉండేది, ఆ లైబ్రరీలో బుక్స్ ఉండేవి, ఎవరు చదివేటోళ్ళు కాదు, అన్ని బుక్స్ నాకు ఇచ్చేవాళ్ళు. ఇష్టం వచ్చిన తీసుకుపోయి నువ్వు చదువుకోపోను. నేను రాత్రి మగల 2 నెలల ఎండాకాలం సెలవులలో మొత్తం దాన్ని అవపోసన చేసేసి, ఇప్పుడు అంటే నాకు ఫ్రెష్నెస్ లేదు ఇక. ఇప్పుడు భగవద్గీత చదవాలంటే వేరే ఇంటర్ప్రిటేషన్ రావచ్చు, బట్ నేను 6వ తరగతిలోనే చదివినా కదా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఎవరు చెప్పింది కాదు, నాకు బుక్స్ ఉన్నాయి అవైలబుల్, లైబ్రరీ ఉంది, వేరే పని ఏం చెప్పారు మనకి ఇంట్లో. సో ఎండాకాలంలో 2 నెలలు ఏం చేయాలి మరి, చూద్దామన్నా సినిమా కూడా లేదు మా ఊర్లో, అది దగ్గరలో లేదు, డబ్బులు కూడా లేవు మన దగ్గర. సో అలాంటి పరిస్థితుల్లో ఈ పుస్తకాలన్నీ చదివేటం, అంటే క్యారెక్టర్ బిల్డింగ్కి అండ్ దెన్ ఒక దోహదపడేటువంటి అన్ని పరిస్థితులని మనం కూడా సృష్టించుకోవచ్చు. ఇదంతా ఎవరో సృష్టించి ఇచ్చింది కాదు. సో ఉన్నటువంటి దాన్ని మనం మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేసుకొని మనం ఉపయోగించుకున్నట్టయితే బాగుంటుంది. అందుకనే సో అప్పుడు నాకు కూడా తెలియదు, నేను 10th క్లాస్లో మా దగ్గర ఎప్పుడైనా 10th క్లాస్లో పాస్ అయ్యేది కాదు. ఎట్లా చేసిన ఈసారి అప్పుడు 9th 10th 2 సంవత్సరాలు కలిసి ఉండేది ఎగ్జామ్, 2 years. సో నేను పాస్ కావాలని చదివితే డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చాను. సో అప్పుడు తెలిసిన ఇదేదో మనకు తెలియదు కదా, ఇదంతా క్రాస్ కంట్రీ విషయం. ఇది అందరితో పాటు 10 మందితో కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మందితో పోటీ పరీక్షలు పోయినప్పుడు మన సత్తా ఏంటో, ర్యాంక్ ఏంటో మనకు తెలుస్తుంది. మనకే ఉన్నప్పుడు ఓసారి చాలా తక్కువ ఉందని అనుకోవచ్చు. సో ఐ హ్యావ్ ఆల్సో గాన్ త్రూ ఆల్ దిస్. అందుకోసమనే డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్, నెంబర్ 1. అండ్ డోంట్ ఓవర్ ఎక్స్పెక్ట్ ఆల్సో. భగవద్గీతలో ఏం చెప్తారు కృష్ణుడు, యూ డూ యువర్ డ్యూటీ, డోంట్ వర్రీ అబౌట్ ద రిజల్ట్. ఇది వినటానికి అంత ఈజీగా ఉంటుంది కానీ చాలామంది వర్రీ అవుతుంటాం, రిజల్ట్ ఎందుకు రాలేదని. మొక్క పెట్టాం మేము హరితారం కార్యక్రమం కింద 25 లక్షల మొక్కలు నాటాం. సో 25 లక్షల మొక్కలైతే నాటాం, కానీ నాటినటువంటి మొక్కకు చుట్టూ కాంపౌండ్ పెట్టి లేకపోతే ట్రీ గార్డ్ పెట్టి వాటరింగ్ చేసి, రైట్, ఏదైనా పురుగులు వస్తే పెస్ట్ గిస్సు వాటన్నీ చూసుకొని దాన్ని చేస్తే అది పెరిగి పెద్దదయ్యి ఫలాలు ఇస్తుంది. అంతేగాని మొక్క పెట్టాను కాబట్టి ఇక అది పెరిగి ఇమీడియట్గా ఫలాలు ఇవ్వాలంటే ఇస్తుందా? ఇవ్వదు. అట్లాగే
మనం ఎగ్జామ్స్ రాస్తాం. ఎగ్జామ్స్ రాయటం, దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ 1 సంవత్సరం అవసరమా, 2 సంవత్సరాలు అవసరమా, 3 సంవత్సరాలు అవసరమా? మిగతా వాళ్ళు ఎట్లా చేస్తారు? నేను ఇందాక బ్యాడ్మింటన్ ఆడుతూ మధ్యన మీకు అది మళ్ళీ కంటిన్యూటీ పోయింది. సైనా నెహ్వాల్ అని ఉంది, ఆల్మోస్ట్ వరల్డ్ నెంబర్ 1, 2, 3 టైప్. ఆ అమ్మాయి రోజుకు 10 నుంచి 12 గంటలు ఆడుతుంది. అంటే బ్యాడ్మింటన్ ఊరికనే అలా మీకు ర్యాకెట్ పడితే రాదు. అదే మీకు ప్రకాష్ పడుకునే టైం, ఆ టైం ఉందనుకో 1980లో 12 గంటలు ఆయన కాదు, ఎవరు ఆడేటోళ్ళు కాదు ఆ కాలంలో. అప్పుడు 5-6 గంటలు ఆడితే వచ్చేది అప్పుడు. ఇప్పుడు 12 గంటలు రోజు సైనాతో పోటీ చేయాలంటే ఇంకోరు కూడా అన్ని గంటలు ఆడాల్సిందే. నీకు నాకు ఇంటెన్షన్ ఉందనుకో, పోయి సైనాతో ఆడితే తుక్కు కొట్టేస్తుంది 5 నిమిషాల్లో. సో బికాస్ యూ రిక్వైర్ దట్ మచ్ స్టామినా, అండ్ నీ కాంపిటీటర్స్ అట్లా ఉన్నారు. సో ఆ కాంపిటీషన్ నువ్వు కూడా 12 గంటలు ఆడుతున్నావా, ఆడట్లేదా? నీకు కూడా అంతే కెపాసిటీ ఉందనుకో, బట్ స్కిల్స్ ఉన్నాయి, బట్ ప్రాక్టీస్ చేస్తున్నావు అంతా, లేకపోతే రాదు. దట్ ఈస్ ద ఇష్యూ. అంటే ఇంటెలిజెన్స్, ఇంక్లినేషన్ అండ్ కాన్సన్ట్రేషన్, క్యారెక్టర్, కన్సిస్టెన్సీ, టైం మేనేజ్మెంట్, అండ్ దెన్ సేమ్ హార్డ్ వర్క్ ఆల్సో. హార్డ్ వర్క్ నీకు చేతనైనంత కాదు, నువ్వు పోటీ పడుతున్నప్పుడు అవతలోడికి ఎంత చేస్తున్నాడో అంత చేయగలుగుతున్నావా లేదా? నువ్వు ఏదో కారణం చేత నువ్వు చేయలేదనుకో, నీకు పేదరికం ఉంది, దోమలు గరిచాయి, కరెంట్ లేదు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది, హెల్త్ బాగాలేదు, ఇంటి వాళ్ళు ఏదో చెప్పారనుకో, బట్ దెన్ డోంట్ గెట్ నర్వస్. ఆ స్థాయిలో నీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఉందంటే నువ్వు కూడా అంతే చేయడానికి ప్రయత్నం చేయి. ప్రయత్నం చేసావనుకో, కలెక్టర్ ఉద్యోగం రాసావు, కండక్టర్ ఉద్యోగం వచ్చింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం ట్రై. ఎక్కడ లోపం ఉంది? మన ఇందాక నేను చెప్పిన అన్నిట్లు కూడా రాసుకొని స్వాట్ అనాలిసిస్ అనమాట. మీ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి మీకు స్ట్రెంగ్త్ ఏంటి? మంచి స్కూల్లో చదివావా, మంచి కాలేజీలో చదివావా, మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా నీకు? అది స్ట్రెంగ్తా, వీక్నెస్సా? ఒకవేళ వీక్నెస్ అనుకో, స్కూలింగ్ బాగాలేదు, ఇప్పుడు కాలేజ్ కూడా అంత బాగాలేదు, బట్ ఇప్పుడు నీకు జ్ఞానోదయం అయింది చదువుకోవాలని. సో ఏ సబ్జెక్టులలో ఇప్పుడైనా 10వ తరగతి 8వ తరగతి పోర్షన్ అయినా సరే ఇప్పుడైనా చదవాల్సిందే. అది ఆ ఎగ్జామ్కి అది అవసరం పడితే ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి అన్ని జాగ్రఫీ కానీ, సోషల్ కానీ, కల్చర్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ ఒక ఎగ్జామ్కి అవసరం అనుకో, నువ్వు 8వ తరగతిలో చదవాల్సింది చదవలేదు, ఇప్పుడు చదవాల్సిందే ఎందుకంటే నీ కాంపిటీటర్ చదివాడు. సో యు ఆర్ కంపీటింగ్. మంచి చెడు అనేది సాపేక్షం, అంటే ఒక రాసులు పోసినట్టు ఉండదు. ఒక ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అంటాడు, మంచి చెడు అనేది రాసులు పోసినట్టు, ఇక్కడ ఒక మంచి రాసి ఇక్కడ ఒక చెడు రాసి అట్లా ఉండదు. సో ఇది సాపేక్షం అనమాట, రిలేటివ్. సో ఈ పోటీ ప్రపంచంలో మనం అంతా చేస్తున్నటువంటిది ఇతరులతో. బోల్ట్ 9.89 సెకండ్లో 100 మీటర్స్ వెళ్తున్నాడంటే నువ్వు అంతకంటే ఒక సెకండ్ ముందు వెళ్ళగలిగితేనే గెలుస్తావు. అంతేగాని నువ్వు ఎంత మంచోడివైనా, ప్రపంచం నువ్వు అందరికంటే బెస్ట్ ఇన్ ద వరల్డ్ కావచ్చు, ఉత్తముడి కావచ్చు, మర్యాద పురుషుడి కావచ్చు, బట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయకపోతే నీకు రాదు. యూ హ్యావ్ టు కంపీట్ విత్ యువర్ కంపిటీటర్స్. అంతేగాని డ్రగ్స్ వేసుకొని, క్యారెక్టర్ అంటే అక్కడే మరి, డ్రగ్స్ వేసుకొని స్టీరియోస్ తీసుకొని ఇంకేదో తీసుకొని మందులు తీసుకొని పరిగెత్తడం కాదు. ఎంసెట్ చూసాం కదా, ఎంసెట్ లీకేజ్ ఇది దొంగ మార్గాల ద్వారా కాదు, ఇట్ ఎండ్స్ నోవేర్, తప్పది. అంటే ఎంబీబీఎస్లు ఏం డాక్టర్ ఎవరికి చేసి ఏం చేస్తావండి నువ్వు? ఒక నయం లాంటి వాడు, లేకపోతే ఒక ఎంసెట్ లీకేజ్ చేసినటువంటి వాళ్ళు ఈ దొంగ రూట్లలో ప్రయత్నం చేసి టాప్కి వెళ్ళాలనుకుంటే తప్పు. నీకు డ్రైవింగ్ రాకుండా లంచం ఇచ్చి డ్రైవింగ్ టెస్ట్ చేస్తే నువ్వు చచ్చిపోవచ్చు, వేరే వాళ్ళని కూడా చంపవచ్చు, ప్యాసింజర్స్ చంపవచ్చు, అమాయకులైనటువంటి వాళ్ళు, ఎదురుగా వస్తున్నటువంటి వాళ్ళు. అసలు అది అటెంప్ట్ చేయటం క్రైమ్, చేస్తున్నటువంటి వాళ్ళని అబైడ్ చేయడం చాలా క్రైమ్, వాళ్ళను మనం ప్రోత్సహించడం చాలా క్రైమ్. సో అలాంటిది కాకుండా ఒక సన్మార్గంలో నీకున్నటువంటి ఇంటెలిజెన్స్. నేను ప్రతిసారి ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది నర్వస్ అయిపోయి ఈవెన్ సూసైడ్ చేసుకొని, లేకపోతే బాధపడేది వద్దు. బీ ప్రాక్టికల్. ఇప్పుడు జనరేషన్కి, ఒక 25 సంవత్సరాల జనరేషన్కి, ఒక 75 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాళ్ళకి తేడా ఏంటంటే, బై అండ్ లార్జ్ ఇన్ ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ దే ఆర్ ఓపెన్. ఎస్, ఐఎమ్ స్టూపిడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకు డ్రైవింగ్ తప్ప వేరే రాదు. యూ విల్ టెల్ దట్, యూ విల్ డూ దట్, ఓకే, నో ప్రాబ్లం. బట్ చెప్పింది కరెక్టేనా, టెస్ట్ చేసింది కరెక్టేనా, యాప్టిట్యూడ్ ఐక్యూ అంతే ఉందా, ఫైన్, ఓకే, ఐఎమ్ ఓన్లీ సూటబుల్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్, ఐ లైక్ దట్ జాబ్, డూ దట్. సో మార్టిన్ లూథర్ కింగ్ సెడ్, if you are a street sweeper, you should sweep streets so well that angels passing over should pause for a minute and say, what a great street sweeper lived here. ఒకవేళ నువ్వు వీధులు ఊడ్చేవాడు అయితే, వీధులు ఎంత చక్కగా ఊడ్చాలంటే పైనుంచి వెళ్తున్నటువంటి దేవతలు కాసేపు ఆగి, ఎంత చక్కని వీధులు ఊడ్చేవాడు ఉన్నాడు ఇక్కడ అని చప్పట్లు కొట్టిపోవాలంట.
మరి యాజ్ ఎ స్టూడెంట్, మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ స్టూడెంట్? నేను ఇప్పుడు ఈ 1000 స్కూళ్ళల్లో వెళ్ళినప్పుడు నేను చాలామందిని అడిగాను, ఈ సంవత్సరంలో ఒక క్రమం తప్పకుండా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అని. వెరీ 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 రేర్. స్కూల్కి క్రమం తప్పకుండా అయితే పోవడానికి పెద్ద దాని క్వాలిఫికేషన్ ఏం లేదు కదా. పోయిన తర్వాత నీ బాడీని తీసుకొచ్చి అక్కడ పెడతావు, మైండ్ ఏమో ఆ సినిమా చుట్టూ తిప్పుతావు. కబాలి సినిమా ఏదో వచ్చింది కదా ఈ మధ్యలో, అదేనా? రజనీకాంత్ ఏమైంది పేరు? కబాలి. సో అది అట్లా తిరుగుతుంటుంది మైండ్, బాడీ ఇక్కడ పెడతావు. సో దట్ ఇస్ నాట్ కరెక్ట్. బాడీని మైండ్ ఒక దగ్గరనే పెట్టేసి బీ ఇన్ ద ప్రజెంట్ అండ్ గో దేర్ డైలీ అండ్ డోంట్ బి షై. నేర్చుకునేటప్పుడు క్లాస్మేట్కి తెలిసిన అడుగు, ఒక ఫోన్ ఇన్ కార్యక్రమంలో వచ్చిన తెలుసుకో, ఇంటర్నెట్ ద్వారైనా తెలుసుకో, పుస్తకం ద్వారైనా తెలుసుకో, టీచర్ ద్వారైనా తెలుసుకో. తెలుసుకోవడానికి స్టూపిడ్, నువ్వు 1వ తరగతిలో నేర్చుకోవాల్సిందే నేర్చుకోలేదనుకో, AEIOU ఏంటిది తెలియదు, తెలుసుకో, నో ప్రాబ్లం. 1వ తరగతిలో ఎందుకో మిస్ అయినావు, ఎందుకంటే ఇది ఎగ్గొట్టినావు కాబట్టి, స్కూల్ ఎగ్గొట్టినావు రోజు మిస్ అయింటావు. యూ లర్న్ నో ప్రాబ్లం, ఫిల్ ద గ్యాప్. అంతేగాని నా అజ్ఞానం బయటపడుతుందని, ఈరోజు అవమానం అవుతుందని నువ్వు దాచిపెట్టుకుంటే జీవితాంతం అవమానాలకు గురవుతావు. ఈ ప్రపంచంలో ఏంటంటే ఇప్పుడు వెనకటి రోజులలో అలెగ్జాండర్ అని తీసుకో, నెపోలియన్ అయినా తీసుకో, లేకపోతే అశోకుడినైనా తీసుకో, అప్పుడు ఈ బుద్ధి బలం కొంత, భుజబలం ఎక్కువ మందిని సైన్యాన్ని పెట్టుకొని వాడిని విని చంపుకుంటూ పోతాడు, ప్రపంచాన్ని వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవడు వెళ్తున్నాడు? సత్యనారాయణలకు ఎంత భుజబలం ఉంది, ఎంత ఆర్థిక బలం ఉంది, ఎన్ని లక్షల సైన్యం ఉంది ఆయన దగ్గర. మరి ఏ విధంగా ఎతికాడు CEO స్థాయికి? అంతే కదా, నేను చెప్పిన అన్నీ చేస్తే ఆయన ఆ స్థాయికి ఎదిగాడు. సో మనం కూడా ఇప్పుడు అంబానీ అదేదో పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తూ ఆ స్థాయికి ఎదిగాడంటే, ఉట్టిగా పెట్రోల్ పోస్తాడు అట్లాగే ఉంటాడు పెట్రోల్తో పాటుగానే. సో దాంతోపాటుకి ఇవన్నీ ఉంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరమే ఉందనుకోండి, భారతదేశం నుంచి దాదాపు 3-3.5 కోట్ల మంది వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వెళ్ళి NRIsగా. వాళ్ళందరూ తల్లిదండ్రులు తీసుకొని పోలేదు అక్కడికి, పోయినా వీళ్ళకి బోర్ కొడుతుంది, అక్కడ ఏం పని ఉండదు, పని చేసేటటువంటి వాళ్ళకే స్థానం ఉంది అక్కడ. కొంచెం రిటైర్ అయినటువంటి వాళ్ళకు, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకు అంత ఎవరు దొరకరు అట్లా ఖాళీగా. ఈ రచ్చబండ, పిచ్చాపాటి ఇవన్నీ మాట్లాడుకోవడం కుదరదు. సో కుదరక వాళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ వాపసు వస్తారు. ఎందుకైనా మంచిది, వాడిని గురించి మాట్లాడవచ్చు, వీని గురించి మాట్లాడచ్చు. ఇక్కడైతే ఏదో టైంపాస్ చాలా అవుతుంది మన దగ్గర. సో వాళ్ళందరూ వస్తారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళకి డబ్బు క్వశ్చన్ కాదు అక్కడ, ఒక నమ్మకమైనటువంటి వాళ్ళు. అంటే ఒక డ్రైవర్గా పెట్టుకుంటే, ఒక ఇంట్లో హోమ్ మేకర్గా పెట్టుకుంటే, ఇంట్లో ఉండి పిల్లలు మనవరాలు ఉంటే వాళ్ళని స్కూల్కి తీసుకురావడం, లేకపోతే ట్యూషన్ చెప్పడం, అండ్ లేకపోతే వంట చేయటం, లేకపోతే అవసరమైనప్పుడు మందులు ఇవ్వటం. బట్ ఇదన్నిటికీ నమ్మకమే పునాది, ప్రేమకు పునాది నమ్మకం. అట్లాగే క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం జాబ్ లేకపోతే చెప్తున్నాను నేను, ఒక MSc చేసావు, ఒక PG చేసావు, గ్రాడ్యుయేషన్ చేసావు, ఇట్లాంటి వాళ్ళ అవసరం ఒక హైదరాబాద్ నగరం అంటే 3.5 కోట్ల మంది వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ హోమ్ మేకర్స్ రిక్వైర్మెంట్ ఉంది. అదమాదమం నీకు ఏ జాబ్ దొరకలేదు అనుకో, నేను చెప్తున్నా, దెర్ ఈజ్ ఏ హ్యూజ్ రిక్వైర్మెంట్. మరి ఎందుకంటే ఒక్కటి దొరకట్లేదు? నన్ను చాలామంది అడిగారు. మన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నవనీతరావు గారు, వారి యొక్క మదర్ కాలు ఇరిగితే ఫ్లైట్లో కేరళ వెళ్ళి ఒక నర్సును తీసుకొని వచ్చారు. నేను వారు కలిసేప్పుడు, నేను SRTRI అని ఒక డైరెక్టర్గా పనిచేసేవాడిని, వారు దానికి చైర్మన్గా ఉండేవాళ్ళు. నేను 5-6 జాబులు ఒకేసారి గవర్నమెంట్లో చేస్తూ అది ఒక ఇన్ఛార్జ్గా ఉన్నాను. సో ఆయన అడిగాను, ప్రొఫెసర్ గారు ఎక్కడ పోయారు మీరు లేరు అని అంటే, నేను కేరళ పోయినా ఉన్నాడు. కేరళ ఎందుకు పోయినాడు సార్ అని అడిగాడు. అంటే ఒక నర్సును తీసుకురావడానికి పోయినా ఉన్నాడు. అరే నర్సు ఆంధ్రప్రదేశ్లో లేదన్నాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి నర్సు లేదన్నాడు. ఎట్లాంటిది కావాలన్నా అంటే, మా అమ్మ కాలు ఇరిగింది, మా ఇంట్లోనే ఉండి మాకేమో వీలు కాదు, నా వైఫ్కి నేను ఇద్దరం పని చేస్తాము, ఆమె సర్వ్ చేయాలి, లేడీ అయితే బెటర్, ఇంట్లోనే ఉంటుంది. అరే ఈ మాత్రం నర్సులు చాలా ఉంటారే మన దగ్గర అన్నాను. దొరకరు సార్ అన్నాడు. అంత ఖర్చు పెట్టి ఎందుకు తెచ్చాడంటే, ఆయనకు ఫస్ట్ థింగ్ అట్లాంటి నమ్మకం లేదు దొరుకుతారని. నిజంగా కూడా మన దగ్గర లేరు. కేరళ వచ్చినటువంటి వాళ్ళు ఎంత నిబద్ధత అయితే పనిచేస్తారో, కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు కేరళ వాళ్ళు, ఈ అమ్మాయిని మీరే తీసుకెళ్ళాలి, మళ్ళీ నువ్వు ఒక్కడే పురుషుడు వచ్చి తీసుకెళ్తే కుదరదు, మీరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఈ అమ్మాయిని మా దగ్గర నుంచి ఎస్కార్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళాలి, అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏం గృహహింస కానీ ఇంకోటి కానీ, అమ్మాయి కాబట్టి వైలెన్స్ చేయమని మీ క్యారెక్టర్ అంతా ఇవ్వాలి మాకు. ఉద్యోగం చూస్తే క్యారెక్టర్ ఎట్లా ఉందో, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మా అమ్మాయిని ఏమైనా చెడగొడతారా, ఇట్లాంటివి అన్నీ పెట్టి ఏదో రాయించుకొని వాళ్ళను వచ్చేటప్పుడు ట్రైన్లో తీసుకొని వచ్చాడనమాట. నాకు చాలా ఆశ్చర్యమైంది. నేను అప్పుడు డైరెక్టర్ SRTRI ఉన్నాను, ఎంప్లాయ్మెంట్ మిషన్ కూడా ఒకటి పనిచేస్తుంది. అప్పుడు ఫస్ట్ భారతదేశంలో ఒక ఎంప్లాయ్మెంట్ మిషన్ పెడితే నాకు దానికి అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అప్పుడు ప్రభుత్వం నన్ను నియమించింది అనమాట.
అరే మరి ఇట్లాంటి వాళ్ళని మనం ఎందుకు సృష్టించలేకపోతున్నాం ఇక్కడ అని ఆలోచన 2001లో కలిగింది. అట్లా అవసరమైనటువంటి వాళ్ళు జాబ్స్ ఉన్నాయి, బట్ వేర్ డూ యూ ఫిట్? వేర్ డూ యూ ఫిట్ అంటే ఎందుకు సార్ మీరే కలెక్టర్ అవుతారా, మీరే జిహెచ్ఎంసీ, నేను కూడా అవుతాను జిహెచ్ఎంసీ కమిషన్ కానీ కాకపోతే ఏంటి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ ఈ, ప్లాన్ జెడ్, హండ్రెడ్స్ ఆఫ్ ప్లాన్స్ పెట్టుకోవే. యూ ట్రై టు గెట్ ద అచీవ్ ద ప్లాన్ ఏ, రైట్? నేను ప్లాన్ ఏ ఏంటి, ఈరోజు మీ దగ్గర 4 గంటలకు వచ్చి మీతో మాట్లాడాలి, ప్లాన్ ఏ. ప్లాన్ బి, రేపు ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కింద ఇంటింటికి చెత్త తీసుకురావడానికి ఒక ఆటో రిక్షా వాళ్ళకి ఆటోలు ఇచ్చిన కార్యక్రమం మీద ఇప్పుడు మేము సెల్ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి. అది మార్నింగ్ ఇప్పుడు నేను చేయాలి, ఇప్పుడే SMS చేసి ఇప్పుడు కుదరదు 12:30కి చేయమని ఇక్కడ నుంచే కొట్టాను. సో ఉదాహరణకు నేను ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మార్చేశాను. ఈవినింగ్ పట్టాభిరామ్ గారికి ఫోన్ చేశాను నేను, ఈ ఈవినింగ్ నేను కుదరదు, మా సీఎం గారు రమ్మన్నారు, మార్నింగ్ ఏమైనా వీలవుతుందా, మీకు స్లాట్స్ ఉన్నాయని అడిగాను. మీరు ఎప్పుడు వస్తే అప్పుడే సార్ స్లాట్, అదేం లేదు, నేను గంపా నాగేశ్వరరావు గారు చెప్తాను అంటే. నాకు ఉన్నటువంటి ప్లాన్స్ ఒకటి, స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 9:30కి మనకు ఒక ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే మనకున్నటువంటి మెంటల్ కానీ ఫిజికల్ రిసోర్సెస్ని ఆప్టిమంగా ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద మా జిహెచ్ఎంసీకి బ్యాడ్మింటన్ స్టేడియంస్ ఒక 10 ఉన్నాయి. వాటిని మార్నింగ్ 6 నుంచి 5:30 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7, 7:30 వరకు వాడతారు. 10 కోట్ల రూపాయలు పెట్టి కట్టించాం. నేను అన్నాను, ఈ మధ్యలో 9:30 నుంచి 5 గంటల వరకు చాలా స్కూళ్ళల్లో అసలు గ్రౌండ్ అంటే తెలియదు, బ్యాడ్మింటన్ అంటే తెలియదు, రాకెట్ అంటే తెలియదు, షటిల్ అంటే తెలియదు, అలాంటి వారికి మనం ఇస్తే నష్టమైందని అడిగారు. ఏం లేదు సార్ అన్నారు. మరి 50 ఏళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదే అన్నాం. ఇవి తెలియదు సార్, ఎవరు అంటే చెప్పలేదు, అందుకని ఆ మీటింగ్ పెట్టాను ఇప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు అది కూడా పోస్ట్పోన్ చేశారు. దీనికి వస్తూ వాళ్ళు అడిగారు, ఇప్పుడు సెలవులలో రారు సార్ ఇప్పుడు ప్రిన్సిపల్స్, మీరు ఇంకో వర్కింగ్ డే పెట్టమంటే ఫ్రైడేకి పోస్ట్పోన్ చేశాను. అంటే 30 మంది పిలిస్తే 11 మందే వచ్చారంటే అక్కడ ఉన్న కోచ్ని మాట్లాడమని. అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్, ఉన్నటువంటి రిసోర్స్ని రౌండ్ ద క్లాక్. ఇప్పుడు మన గోపిచంద్ ఉన్నాడు, గోపిచంద్ అకాడమీ బ్యాడ్మింటన్, వారు రౌండ్ ద క్లాక్ ఎవరో ఒకరు వాడుతుంటారు ఆ స్టేడియం. 10-20 కోట్లు పెట్టి కట్టించినప్పుడు ఒకరికి నైట్ 12 o'clock వీలవుతుంది, ఒకరికి మార్నింగ్ 11కి వీలవుతుంది, ఒకరికి మార్నింగ్ 8కి వీలవుతుంది. దాన్ని తాళం వేసి ఉంటే ఏం లాభం దాంతో, అంతే కదా. అట్లాగే ఒక కంప్యూటర్ ఉంది, దాన్ని 24 గంటలు యూజ్ చేసుకోవచ్చు. ఒక విమానం ఉంది, ఒక విమానం ఓన్లీ 8 గంటలే పనిచేస్తుంది. అది డ్రైవర్ పైలట్ మారుతాడు, బట్ విమానాన్ని 24 గంటలు యూజ్ చేస్తున్నాం కదా. సో అట్లాగే రైలు, అట్లాగే కంప్యూటర్, అట్లాగే ఏదైనా మిషన్, మనం ఈ మైక్ని 24 గంటలు యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను మాట్లాడకపోవచ్చు, వేరే వాళ్ళు మాట్లాడతారు. సో ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద అవైలబుల్ రిసోర్సెస్, మీ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ మీరు ఆప్టిమమ్గా యూటిలైజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేయాలి. సో ద పాయింట్ ఈజ్ ఎఫర్ట్ 100%, ప్లానింగ్ 100%, టైం మేనేజ్మెంట్ 100%, అసెసింగ్ యువర్ సెల్ఫ్ 100%, యాస్పిరేషన్స్ కరెక్ట్గా 100%. ఇవన్నీ ఉన్న తర్వాత మీరు ఎగ్జిక్యూట్ ప్రాపర్గా చేసిన తర్వాత మీరు ఏ అనుకుంటే రాలేదు, బి వచ్చింది, బి అనుకుంటే సి వచ్చింది, సి అనుకుంటే డి వచ్చింది, నో ప్రాబ్లం. ఒక పాన్ షాప్ పెట్టి పట్టుకోవచ్చు, మిర్చి బండి పెట్టి పట్టుకోవచ్చు, ఒక మెస్ పెట్టి పట్టుకోవచ్చు, అండ్ ఒక డాక్టర్ అయి బతకొచ్చు, ట్యూషన్ చెప్పి బతకొచ్చు, మేస్త్రి అయి బతకొచ్చు. బ్రతకడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు అనుకున్నదే కావాలంటే దాంతోపాటు నువ్వెక్కడివే కాదు, ఇది సాపేక్ష వరల్డ్లో ఉంటున్నాం కాబట్టి ఆ కాంపిటీషన్స్ మీద ఆధారపడి ఉంటుంది నీ ర్యాంకింగ్ అనేది. నీ ర్యాంక్ నీ మీద ఆధారపడి ఉండదు. వేరే వాడికి ఎక్కువ తెలివి ఉందేమో, వేరేవాడు చక్కగా కష్టపడ్డాడేమో చిన్నప్పటి నుంచి, 1వ తరగతి నుంచి, నువ్వు మధ్యన కష్టపడ్డావు, ఉంటాయి కొంచెం హెచ్చుతాయి. బట్ అదంతా పోనీ, పాస్ట్ ఏం చేయలేము మనం. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని మలుచుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రశస్త్రాలని పూర్తిగా ఉపయోగిస్తున్నావా లేదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేమ్మా, అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ. సో నౌ క్వశ్చన్ ఆన్సర్స్. First of all, sorry to say, sir, I didn't try to speak and write in English thoroughly.
and I will try now onwards. May I know one question, sir? In Group 1 exam, mains exam, అంటే ఇంగ్లీష్లో రాస్తేనే ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే తెలుగులో భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుంది కాబట్టి రాస్తే, అంటే నాకు తెలిసిన, అంటే కొందరు ఏమన్నారంటే అది అపోహో నిజమో కాదో నాకు తెలీదు, దాన్ని రియల్గా కనుక్కుందామని నేను అడుగుతున్నాను. తెలుగులో రాసిన వాళ్ళని పక్కన పెడతారు, ఇంగ్లీష్లో రాస్తేనే వాళ్ళపైన ఇంప్రెషన్ అనేది అంటే బెటర్గా ఉంటుంది అని. అర్థమైంది, కూర్చోమ్మా. సి Thank you. అస్సామీలో రాసి, హిందీలో రాసి, మలయాళంలో రాసి, తెలుగులో రాసి, ఉర్దూలో రాసి ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నెంబర్ 1. ఓకే. అండ్ నెంబర్ 2, భావ వ్యక్తీకరణ నీకున్నట్టుగా అంటే నువ్వు నీకున్నటువంటి భావాన్ని వ్యక్తీకరించడానికి నీ స్కూల్, కాలేజ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎట్లా చేసావు, దేంట్లో వేర్ డూ యూ ఫీల్ ఈజ్. నువ్వు ఇంగ్లీష్ రాసి తప్పు రాసే కంటే తెలుగు రాసే నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీషు మన మాతృభాష కాదు, అనుకోకుండా వాడు 200 సంవత్సరాల పరిపాలన చేసిండు కాబట్టి, ఇక్కడైతేనేమో ఉర్దూ నిజాం పరిపాలన చేసిండు కాబట్టి, అటు ఉర్దూ, ఇటు హిందీ, ఇటు ఇంగ్లీషు, భారతదేశంలో ఇంగ్లీషు, హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళాం అనుకో, ఫ్రాన్స్లో మేము 2 years బ్యాక్ నేను ఏదో ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ ప్రొఫెసర్ కూడా ఇంగ్లీష్ రాదు, మళ్ళీ ఒకటి చెప్పాలి, మళ్ళీ ఆయన ఏదో చెప్తాడో ఇంకోటి చెప్పాలి మళ్ళీ. కాబట్టి భాష అనేది వ్యక్తీకరించడం కోసం వివిధ కారణాల వల్ల వస్తే మంచిది. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లాండ్లో పోయి ఉద్యోగం చేయొచ్చు, అమెరికాలో పోయి ఉద్యోగం చేయొచ్చు, ఆస్ట్రేలియాలో పోయి ఉద్యోగం చేయొచ్చు, కెనడాలో కొంత పార్ట్లో ఉద్యోగం చేయొచ్చు, ఇండియాలో కూడా చాలా పార్ట్స్లో చేయొచ్చు. రష్యా పోయి కష్టం, చైనా పోతే ఇంగ్లీష్ వానికి అసలే రాదు, అండ్ జపాన్ పోతే ఇంగ్లీష్ అసలే రాదు. యూరోప్లో కూడా ఫ్రాన్స్ ఎక్కువ నడుస్తుంది, స్పానిష్ ఎక్కువ నడుస్తుంది, జర్మనీ ఎక్కువ నడుస్తుంది, లోకల్ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. సో వాడు ఇప్పుడు ఇంగ్లీష్ పోతే కష్టమే అక్కడ. కాబట్టి మనకేంటంటే ఎక్కువగా మన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళంతా అమెరికా వెళ్తారు కాబట్టి ఇంగ్లీషు పురోహితునికి కూడా కొంత ఇంగ్లీష్ లోకల్ ఒక 200-300 పదాలు బాగా నేర్చుకున్నట్టయితే ఈ జెల్స్ వెల్ దేర్. ఆ కాన్ఫిడెన్స్ కోసం అక్కడి కోసం అది. సో అది ఒక భాష బాగా వస్తే ఇంకో భాష వస్తుంది, ఫస్ట్ పాయింట్. అది ఏ స్థాయిలోనే ఏ స్టేజ్లో అయినా నేర్చుకోవచ్చు, సెకండ్ పాయింట్. అంటే నువ్వు ఎంఏ వరకు తెలుగులో చదివా అనుకో, కానీ ఆ పదజాలం రాదు. ఒక్కోసారి నువ్వు ఏదైనా సబ్జెక్ట్ ఎకనామిక్స్ తెలుగులో చదివావు, ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. భాష రావచ్చు నీ కమ్యూనికేషను, కాబట్టి దానికి అట్లేం లేదు. తెలుగు రాసింది తెలుగు టీచరే కరెక్షన్ చేస్తాడు, కాబట్టి ఇంగ్లీష్ పేపర్లో ఆయన కరెక్షన్ చేయడు. కాబట్టి అది చూసి ఇది తక్కువ వేస్తాడు అనేది తప్పు. ఓకేమ్మా. కాబట్టి లాంగ్వేజ్ డోంట్ మైండ్, ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ అయినా కూడా పర్ఫెక్ట్గా దాన్ని పర్ఫెక్షన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక భాష పర్ఫెక్ట్ వస్తే రెండో భాష కూడా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. కానీ తెలుగు అంత లాజికల్ కాదు, ఇంగ్లీష్ లాజిక్తో తెలుగు కు అంటే కూనే, నువ్వు బూ అంటే బూనే, బియు బట్ పియు పుట్టు, ఇది తెలుగు ఉండదు అట్లా. అది ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజ్ యొక్క డిఫెక్ట్. దానివల్ల నువ్వేం పెద్ద చింతించకు, ప్రాబ్లం క్రియేట్ చేసుకోకు, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. నమస్కారం సార్. ఒక సమస్య గురించి అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ జిహెచ్ఎంసి చెత్త తరలింపు వెహికల్స్లలో చిన్నపిల్లలతో వర్క్ చేపిస్తున్నారు. చాలా చిన్నపిల్లలతోని రోజు మా ఇంటికి కూడా వస్తారు. సో ఈ సమస్యకు పరిష్కారం ఎలా సార్? క్షమించాలి సార్ ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. ఏది క్షమించాల్సిన అవసరం లేదు, ఏ క్వశ్చన్ అడిగినా. మేము పెద్దవాళ్ళకే ఇచ్చాము, కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అజ్ఞానంతో ప్రవర్తిస్తుంటారు. మీ ఇంటికి వచ్చే పెద్దవాళ్ళు కూడా ఆ అజ్ఞానంతో పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఆ అజ్ఞానాన్ని పరదరు. రైట్, నెక్స్ట్. Good morning, sir. I am Rohit from Little Flower. When I was in 3rd standard, my teachers taught me that India is a developing country. Now I am in 12th standard, but still my lecturers are teaching me that India is a developing country. Can you promise me that my next generation will hear that India is a developed country? Yeah, it depends on you. And what can we do for that? అది నీ మీద, ఈ తరం మీద ఆధారపడి ఉంటుంది. What can we do for that? Please suggest for our generation. అంటే we have not only to preach, we have to work, and we have to be workaholic, we have to work hard, we have to work smart, we have to have work ethics, we have to have character. సో ఇవన్నీ ఒక సంస్థకు అవసరం, ఇండివిజువల్కి అవసరం. నేను ఒకసారి మొన్న కలకత్తా వెళ్తూ డ్రైవర్ చెప్తున్నాడు, ఇక్కడ ఒక జూట్ మిల్ థా సార్ అంటే, థా అంటే ఉండిందని అర్థం. ఫిర్ అవి క్యావో అన్నాడు. అంటే యహాకే లోగ్ బహుత్ అచ్చా హై నా సార్ అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు చాలా మంచివాళ్ళు కదా అన్నాడు. మంచి వాళ్ళు అయితే ఎందుకు మూసేసిండ్రా అని నేను అన్నాను. మరి అదే నువ్వు అర్థం చేసుకున్నాడు. ఒక డ్రైవర్ సెట్ లైక్ దట్. అంటే ఈ కలకత్తాలో ఉన్నవాళ్ళు ఊరికే స్ట్రైకులు చేస్తుంటారు. పని తక్కువ, లిటిగేషన్ ఎక్కువ అనమాట. ఈ లిటిగేషన్ పెడితే పెట్టినోడికి బాగానే ఉంటుంది, అప్పటికి బతుకుతాడు. తెలివి ఎక్కువ ఉంది కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో, కేరళలో. కానీ ఏ పరిశ్రమ లేదు అక్కడ. ఎందుకు? తెలివి ఎక్కువైపోయి.
ఇక మరి ఇక్కడ వచ్చి పని చేసుకోవాలి, దుబాయ్ పోయి పని చేయాలి. కలకత్తాలో ఒక్క పరిశ్రమ రాదు, తెలివి ఎక్కువైపోయి. సో అందుకనే వర్క్ చేయాలి ఫస్ట్. ఇతరులను నిందించకంటే ముందు ఆప్టిమంగా మనం చేయగలిగినంత పని చేయగలిగిన మేరకు చేయగలిగిన స్థాయిలో చేయాలి. టీచర్ షుడ్ టీచ్, స్టూడెంట్ షుడ్ లెర్న్, డ్రైవర్ షుడ్ డ్రైవ్, అండ్ ఎనీబడి అగ్రికల్చర్ ఇస్ షుడ్ డూ ఈజ్ అగ్రికల్చర్ వెల్. ఇవన్నీ ఎవరి స్థానంలో వాళ్ళు ఎక్సలెన్స్. అంటే ఇప్పుడు ఆర్టికల్ 51 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్లో, దాంట్లో కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే మన యొక్క విధి. మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అత్యున్నత స్థాయి పోవడానికి పరిశ్రమ చేయాలి. భగవద్గీతలు చెప్పింది అది కూడా అట్లాగే ఉంది. అది ఇక్కడ ఈరోజు మీరు ఈ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో కూడా సిద్ధాంతం అదే. అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో మీరు అత్యున్నత స్థానం చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం 99% కాదు, 100% ప్రయత్న లోపం లేకుండా జరగాలి. సో రిజల్ట్ విల్ కమ్. అట్లా వర్క్ కల్చర్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అమ్మా. వేరే దగ్గర అయితే నేను ఒకసారి నువ్వు ఆ ప్రశ్న అడిగినావు కాబట్టి ఏం చేస్తే మనది డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అవుతుందని నువ్వు అడిగావు కదా, చాలా చేయాలి. కొన్ని చెప్తాను నీకు. ఉదాహరణకు మేము 3-4 ఇయర్స్ బ్యాక్ నేను జర్మనీ వెళ్ళాను, వెస్ట్ జర్మనీ. సో మాకు ఒక కోఆర్డినేటర్ ఉన్నారు లేడీ. షీ సెడ్ మేము వీఆర్ అరౌండ్ 20 ఫ్రమ్ ఇండియా. ఫస్ట్ డే నాడే ఆమె అన్నది, నేను ఎన్నో బ్యాచ్లు వస్తుంటాయి నాకు ప్రపంచవ్యాప్తంగా, కొంచెం ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు 9 అంటే 9:30కు కూడా వస్తాడు, 10కి కూడా వస్తాడు, 11కి కూడా వస్తాడు. బస్ కెనాట్ వెయిట్. మేము 10కి ఒకటి క్లాస్ ఉంటుంది, 11కి ఒకటి ఉంటుంది, అక్కడ అన్ని టైఅప్ చేసి ఉంటాము. ఇట్లా డిస్టర్బ్ అయితే అందరి టైం వేస్ట్ అవుతుంది. గతంలో కూడా ఎన్నిసార్లు చెప్పినా అట్లా జరిగింది, ఈసారి జరగకూడదు అంటే మేము అందరం ఫస్ట్ డేనే చెప్పాము, రేపటి నుంచి అట్లా జరగదని. 20 రోజులు మేము వాళ్ళ ట్రైనింగ్ ఉన్నాము. 20 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా పొద్దున సాయంత్రం కరెక్ట్ టైంకి అందరు రాలేదు. ఇంకేం చెప్పాలి చెప్పండి. సో టైం సెన్స్ లేదు ఫస్ట్ పాయింట్, కష్టపడి పని చేయాలని లేదు సెకండ్ పాయింట్, ఇతరులను విమర్శించడం థర్డ్ పాయింట్, తెలుసుకోకుండా విమర్శించడం ఫోర్త్ పాయింట్, అండ్ మనం మనకున్నటువంటి పొటెన్షియల్ ఏందో తెలుసుకోకపోవడం ఫిఫ్త్ పాయింట్, ఆ పొటెన్షియల్ను రియలైజ్ చేసుకోకపోవడం సిక్స్త్ పాయింట్, అండ్ రియలైజ్ చేసినటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేయకపోవడం సెవెంత్ పాయింట్, అండ్ మనం రియలైజ్ చేసుకొని అప్రిషియేట్ చేసుకుంటే దట్ ఈస్ 8th పాయింట్. ఇఫ్ యు ఆర్ గుడ్ యూ షుడ్ ఆల్సో అప్రిషియేట్. You should not lose confidence, but if you are good, you should appreciate. If you say somebody else also is good, రోజు తప్పనిసరిగా మీకు తెలిసినటువంటి ఒక 10 ఈ ప్రపంచంలో ఒక్కరినన్నా మంచివారిని గుర్తించండి. ఎందుకు మంచివారు వారు గుర్తించడం అంటే యూ హ్యావ్ టు ఆల్సో టెల్. నువ్వు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటావు, చక్కగా మాట్లాడతావు, అండ్ మర్యాద మన్ననలు ఉన్నాయి, నలుగురికి సహాయం చేస్తావు, లేకపోతే టైం సెన్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, సుగుణాలు 100 ఉంటాయి 1000 భాస్కర శతకంలో. అందులో ఏది ఉంటే వాడిని, మిగతా చెడు కూడా ఉంటాయి వానికి, నువ్వు అది మాట్లాడకు. ఈ మంచి ఉన్నది ఒకసారి చెప్తుంటే వాడు మంచివాడు, చెడువాడు కూడా మంచివాడు అవుతాడు. బట్ నువ్వు మంచివాడిలో కూడా ఒక చెడు గుణం ఉందనుకో, దాన్ని చెప్పినావు అనుకో, వాడు కూడా ఆ టైపు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో బేసికల్గా దట్ ఈస్ ఆల్సో కల్చర్ అండ్ క్యారెక్టర్. సో ఇప్పుడు జపాన్ ఉందనుకో, ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే అదేదో నట్టు బోల్ట్ లూజ్ అయితే ఒక ఆయన రిపేర్ చేస్తున్నాడు, ఇండియన్ పక్కకున్నాడు. ఏమైనా నువ్వు రైల్వే మెకానిక్ అని అడిగాడు. నేనేం మెకానిక్ కాదన్నాడు. మరి నువ్వు మెకానిక్ కాదైతే ఎందుకంటే ఇదంతా రిపేర్ చేస్తున్నావు అంటే, నేను ఒక జపానీ యొక్క సిటిజన్ని, నాకు పని వచ్చు, ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది బ్యాగ్లో, చేసేస్తున్నాను. నా దగ్గర కరీంనగర్లో ఒక ఎస్పీ ఉండేవాడు, నలీన్ ప్రభాత్ అని. నేను అప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ పనిచేసేవాడు. ఆయన టాయిలెట్ ఇంకొకరితో అడగనివాడు, ఎస్పీ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ పోలీస్. బోల్ట్ వేసుకొని ఓ రోజు పోతే చెడ్డీ వేసుకొని బయటకు వచ్చినాడు. వాడు ఏం సార్ ఇట్లా ఉన్నాడే, కొంచెం టాయిలెట్ కడుగుతున్నాను. మరి ఒకసారి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితి ఏంటంటే 70% స్కూళ్ళలోనే టాయిలెట్స్ ఉన్నాయి, 90% అవి పనిచేయవు. మిగతా 30లో మన ఉద్యమాలన్నీ అంత టాయిలెట్ లేదు, అందుకనే ఆడపిల్లలు స్కూల్ పోవటం లేదు, టాయిలెట్ లేదు, అందుకే ఇలా రోగం వచ్చింది అని ఉద్యమాలు చేస్తుంటారు, కోర్టులో వేస్తుంటారు. రైట్ యాక్టివిస్టులు, లెఫ్ట్ యాక్టివిస్టులు, సెంట్రల్ యాక్టివిస్టులు, అంతా ఉన్న టాయిలెట్ను బాగు చేయించడానికి ఏ ఉద్యమం లేదు ఇప్పటివరకు. ఎవరు టాయిలెట్ వాళ్ళు అడుగుంటే ఏమైంది? సపోజ్ ఒక క్లాస్లో 30 మంది ఉన్నారు అనుకో, లాటరీది, లేకపోతే నెంబర్ 1 ఫస్ట్ నాడు, నెంబర్ 2 సెకండ్ రోజు, నెంబర్ 3 థర్డ్. ఉత్తమం ఏంటంటే ఎవరు వాళ్ళు కడుక్కోవాలి. కానీ ఒకసారి ఏమైందంటే 30 మందిలో ఒకరికి అడగలేదనుకో, అది అట్లాగే ఉండిపోతుంది ఆ టాయిలెట్. నేను ఒకసారి ఇక్కడ రాజమండ్రి వెళ్ళాను, నేను స్కూల్ ఇన్స్పెక్షన్ చేస్తానని చెప్పాను. స్కూల్ అంటే ఓకే అన్నాడు. వెళ్ళాను, అక్కడ వెళ్తే స్టార్ హోటల్. అరే ఏమైనా కొంచెం కమ్యూనికేషన్ అర్థమైందా? నేను తెలుగులోనే చెప్పాను కదా, స్కూల్ ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఇది స్టార్ హోటల్ ఎందుకు తెచ్చినాను. లేదు సార్ ఇది స్కూలే అన్నాడు.
ఓ అట్లనా, ఇది స్కూల్ ఇట్లా ఉంటుందా, ఇది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అని గవర్నమెంట్దే అన్నాడు. గవర్నమెంట్ స్కూల్ ఇట్లా ఎందుకు ఉంది అంటే, ఉంది సార్ ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా అక్కడ అమెరికాలో ఉన్నారు, ఆల్రెడీ డాలర్లు పంపిస్తారు, మంచిగా కట్టామన్నాడు. సరే ఫైన్. అయిన తర్వాత లోపలికి వెళ్ళాం. హెడ్ మాస్టర్ను వాళ్ళందరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ, నేను ఒకసారి టాయిలెట్ చూస్తాను, స్వచ్ఛ భారత్ టైప్. అంటే టాయిలెట్ ఎందుకు సార్, ఎందుకు చూస్తారన్నాడు. అరే నేను చూస్తానే అన్నా. అంటే టాయిలెట్ తాళం వేసి ఉంది, పిల్లలు వాడేది. ఎందుకు అది తాళం వేసి ఉందంటే ఇక అదంతా గలీజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు, అందుకని టాయిలెట్ కట్టించాం కానీ ఇక వాడతారేమో. మరి ఎక్కడ పోతారంటే బయట కొట్టేస్తారు సార్. ఆ స్టార్ హోటల్ లాంటి స్కూల్ కట్టి దానికి టాయిలెట్ మెయింటెనెన్స్, దాని బదులు పిల్లలకు డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటండి, ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారమే కదా ఫీకల్ మ్యాటర్ అవుతుంది. మరి అది అంత చెడ్డదైతే కడుపులో ఎట్లా పెట్టుకుంటున్నాం? కడుపంతా కోసేసే రోజు ఇంతవరకు ఉంచుకొని మీదంతా కోసి అక్కడ పడే. యూ కెన్ స్టోర్ ఇన్ యువర్ స్టమక్, బయటకు వచ్చినంత మాత్రాన అది అన్టచబుల్ అయింది, వేరే వాళ్ళు వచ్చి దాన్ని క్లీన్ చేయాలి. మరి ఇదే కల్చర్ అంటే. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ కీపింగ్ అవర్ కమ్యూనిటీ అనమాట. ఎస్పెషల్లీ కమ్యూనిటీలో ఉన్నటువంటి టాయిలెట్స్ని క్లీన్ చేసుకోవడానికి పిల్లలలో ఒక ఉద్యమం ఎందుకు రాకూడదు? లాటరీ తీసైనా చేయండి, రోజు ఒకరికైనా చెప్పండి, ఎవరు వాళ్ళు ఉత్తమం, ఎవరి టాయిలెట్ వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఉత్తమం. వాళ్ళు చేయలేదనుకోండి, ఒకరు మర్చిపోతే కూడా అది డిస్ఫంక్షన్ అయింది. స్టార్ హోటల్ అయినా సరే, ఏ హోటల్ అయినా సరే, ఒకరు టాయిలెట్ యూజ్ చేసి నీళ్ళు పోయడం మర్చిపోయినా అండ్ అది క్లీన్ చేయకపోయినా అండ్ వేరే సాలిడ్ అందులో వేస్తే కానీ ఆ టాయిలెట్ బికమ్స్ డిస్ఫంక్షనల్. సో దాన్ని ఫంక్షనల్ చేయడానికి పెద్ద థియరీ, అండ్ మనమేమో రాజపుత్రులాగా, వేరే వాళ్ళేమో ఇదిలాగా, ఇట్లా చాలా ఉచ్చనీచాలు మైండ్లలో మనకి ఈక్విటీ సెన్స్ ఇండియాలో చాలా లేదు. దట్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా చాలా అవసరం. బట్టలు ఉతుకుంటే తప్పు, డ్రైవింగ్ చేస్తే తప్పు, ఎవరికైనా నర్సింగ్ చేస్తే తప్పు. ఓన్లీ కూర్చొని ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చొని మాత్రమే మిగతా వాళ్ళకి చేయమని చెప్పాలి. అట్లాంటి జాబే మనకు కూడా దొరకాలి, కానీ అంత కష్టపడం మనం అంటే అదే ప్రాబ్లమ్స్ వస్తుంది. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సార్. సినఫ్. మిత్రులారా, మీరు చాలా చాలా అదృష్టవంతులు. సార్ చాలా టైం మనతో ఇచ్చి చాలా విషయాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు మనతో పంచుకున్నారు. కూర్చోండి. I request Swamiji to honor. Sir, I request you to kindly accept a small honor from Swamiji and the Walkaton Junior Chamber and the BBG. One by one. Walkaton, Jesus. JC Walkaton, President. స్వామి బోధమానంద గారు, స్వామి వివేకానంద గారు చిత్రపటాన్ని అందిస్తున్నారు. రిక్వెస్ట్ బీబీజీ ఇండియా టు హానర్. సార్ 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 అంటే క్యారెక్టర్ బిల్డింగ్లో ఎవరెవరు పాత్రధారులు అనేది చెప్పడంలో కొంత మర్చిపోయాను నేను. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివేటువంటి వాడిని, ఎవ్రీ సెకండ్ సాటర్డే ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిస్కోర్సెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ విని వెళ్ళేటువంటి వాళ్ళం దాదాపు 4-5 సంవత్సరాలు. ఎవరైనా ఇక్కడ స్టార్ట్ అయిన వాళ్ళే. నేను ఎవ్రీడే వచ్చేవాడిని. నేను గాంధీనగర్లో ఉండేవాడిని. గాంధీనగర్ నుంచి ఎవ్రీడే వచ్చేవాడిని. ఇంగ్లీష్ నేర్చుకుంది ఇక్కడే నేను.